Very good evening. Welcome to the debate. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు అయిపోయాయి. కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే 1వ తారీఖున సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ కోసం ఇంకా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. ప్రజలు ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఉన్న పార్టీ కంటిన్యూ అవుతుందా లేక మార్పు జరుగుతుందా, కొత్త కూటమి అధికారంలోకి వస్తుందా, ఇలాంటి ఆలోచనలు అంచనాల మధ్య కాస్త ఉత్కంఠతో ఉన్నారు. అయితే ఈలోగానే రకరకాల అంచనాలు, అందులో కొన్నే నిజాలు, అన్నీ వంటింటి అంచనాలు, పడకటింటి అంచనాలే. ఇష్టం వచ్చినట్టు నంబర్లు వేసేసుకుని ఆ నంబర్లను సోషల్ మీడియాలో పెట్టి కాస్త అల్ప సంతోషం, కాస్త ఏదో అంటారు కదా, ఏదో ఆనందం అని, అట్లాంటి ఆనందాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే చివరి నిమిషం వరకు ఆనందాలు పోగొట్టుకోకుండా ఉండడం ఒకటి, రెండవది దింపుడు గల్లం ఆశలు 2, మూడవది క్యాడర్ చేజారిపోకుండా. ఎందుకంటే ఇప్పుడే చేతులు ఎత్తేస్తే కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా ఉంటారు. మొదటి రోజు పోలింగ్ రోజే అసలు మధ్యాహ్నం నుంచి చేతులు ఎత్తేశారు అధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచే బూతుల ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. అక్కడ వచ్చే జనాన్ని కనీసం కన్విన్స్ చేసుకునేవాడు కూడా లేడు. మధ్యాహ్నం తర్వాత గొడవ చేయడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం శ్రేణులు చాలా గట్టిగా ఎదిరించడమే కాదు పరిగెట్టించారు. ఆ పరాభవం నుంచి బయటపడడానికి ఇక నిన్న ఈరోజు దాడులు, నేతల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, బెదిరింపులు, అరాచకాలు ఇవి కంటిన్యూ అవుతున్నాయి. సరే, కొంతమంది పోలీసు అధికారులు ఇంకా ఆ బిస్కెట్ల ప్రేమ పోలేదేమో, ఆ టేస్ట్ మర్చిపోలేదేమో, సహకరిస్తున్నారు. ఆ దాడులు చేసేవారికి, అరాచకాలు చేసే వాళ్ళకి సహకరిస్తున్నారు. ఇవన్నీ గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అండ్ డీజీపీని వెంటనే ఢిల్లీ రమ్మని సమన్ చేశారు. వాళ్ళు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. ఈవినింగ్ దాదాపు గంట సేపు వివరణ ఇచ్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు జరిగిందని వాళ్ళు అడగడం, వీళ్ళేమో ఏముంటుంది చేసింది తెలుసు, ఎలా జరిగిందో తెలుసు, కానీ చెప్పుకోలేని పరిస్థితి, చెప్పరు, బయటికి చెప్పరు. అందుకని వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బట్ ఈసీ కన్విన్స్ అవ్వలేదని, బహుశా ఈ రాత్రికో రేపో ఒకరిద్దరు ఉన్నతాధికారులు లేచిపోతారని, కొత్త ఆర్డర్లు రాబోతున్నాయనేది తాజాగా మనకు అందుతున్న సమాచారం. ఇది ఒక ఎత్తు. ఇక గడిచిన 3 రోజులుగా మనం చూస్తున్నది ఏంటి, పోలింగ్ ట్రెండ్. పోలింగ్ రోజు 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మనం చూస్తున్న ట్రెండ్ ఏంటి, బూతుల దగ్గరికి ఎక్కిరిసిన జనాలు, ఉద్యమంలా కదిలొచ్చిన ఓటర్లు, ఉప్పినలా వెల్లువెత్తిన ఓట్లు, మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా లక్షలాది మంది తరలిచ్చారు. వచ్చిన వాళ్ళందరూ జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికే వచ్చారు, కూటమిని గెలిపించడానికే వచ్చారు. ఇవే సర్వేలు, ఇవే మాటలు, ఇవే టాక్, ఇదే మూడ్ ఆఫ్ ది స్టేట్ మనం చూసాం. దానికి తగ్గట్టుగానే పోల్ పర్సంటేజ్ కూడా 83%కి వెళ్ళింది. ఇది ఒక రకంగా రికార్డ్. ఇంత పర్సంటేజ్ ఎందుకు వెళ్ళింది అని అంటే వ్యతిరేకత ఉన్నప్పుడే వెళ్తుంది. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం కూడా. సరే, అయిపోయింది. ఈవినింగ్కి కొన్ని అన్అఫీషియల్ సర్వేలు వచ్చినాయి, అన్అఫీషియల్ అంచనాలు వచ్చినాయి, అధికారిక అంచనాలు వచ్చినాయి. బయటికి వెల్లడించకపోయినా ప్రభుత్వానికి చెప్పాల్సిన వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ, చీటీ జరిగిందని. ఇన్ని జరిగిన ఐప్యాక్ అనే సంస్థ ఒకటి ఉంది కదా, వారికి ఇన్నాళ్ళు వ్యూహరచన చేసిన ఐప్యాక్, సరే వాళ్ళదేదో ఇక ఉద్యోగం అయిపోయింది కాబట్టి వాళ్ళు దుకాణం కట్టేస్తూ ముఖ్యమంత్రి గారిని ఏదో గెస్ట్గా పిలిచారు. ఆయన వెళ్ళి వాళ్ళకి ఏదో డ్యూ ఉంది, కాస్త డ్యూస్ చెల్లించేసి గిఫ్ట్లే ఇచ్చినట్టున్నారు. ఇచ్చి ఆ సందర్భంగా మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు ఏమంటారు, మనం ఓడిపోతున్నాం, మీరంతా దరిద్రంగా చేశారు, మీరు చేయబట్టే ఓడిపోతున్నాం అంటారా? అంటారు కదా. అక్కడ పైగా మీడియాకి లీక్ ఇవ్వాలి కాబట్టి కొంత సరే చెప్పుకున్నారు. దేశం షాక్ అవ్వబోతోంది, మొత్తం భారతదేశానికి షాక్ ఇచ్చే ఫలితాలు రాబోతున్నాయి. పోయినసారి వచ్చిన 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అసెంబ్లీ. పోయినసారి వచ్చిన 22 పార్లమెంటు కంటే ఎక్కువ సీట్లు వస్తాయి, పార్లమెంట్ సీట్లు అని చెప్పారు.
బాగానే ఉంది, చెప్పడం వరకు తప్పలేదు. చెప్పడంలో అది ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా అది ఆయన అవసరం. పార్టీ క్యాడర్ని కాస్త ఉత్తేజపరచడం. ఇప్పటికే చాలామంది నీరు గారిపోయారు, చేతులెత్తేసి ఏ పరిస్థితి ఏంట్రా బాబు అని చేతులెత్తేసారు. కొంతమంది అయితే ఆల్రెడీ విదేశాలకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు చెబుతున్నారు అధికార పార్టీ నాయకులు. పోలింగ్ రోజు సాయంత్రం వెళ్ళిపోయేలాగా. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ చాలా ఉంటాయి కదా కథలు. మనం చేసిన పనులే అవతలోడు చేస్తాడు. ఆ రేంజ్లో కాకపోయినా ఒక రేంజ్లో ఉంటాయి కదా. సో ఈ పరిస్థితుల్లో అటువంటి వాళ్ళందరినీ కాస్త బూస్ట్ చేయడానికో లేకపోతే కాస్త మనోస్థైర్యాన్ని నింపడానికో ముఖ్యమంత్రిగా తన బాధ్యతగా, పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతగా ఐపాక్ టీంతో జరిగిన మీటింగ్లో దేశానికి షాక్ ఇవ్వబోయే ఫలితాలు రాబోతున్నాయి అనేది వారు చెప్పిన మాట. దాన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. దాన్ని చూసి సంతోషపడేవాళ్ళు సంతోషపడతారు, లేకపోతే విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, సెటైర్లు వేసేవాళ్ళు సెటైర్లు వేస్తారు. కాకపోతే సెటైర్లు అర్థం చేసుకోలేక ఏదో అనుకుంటారు. ఇలాంటి రకరకాల వీటి మధ్య అసలు ఎందుకు షాక్ ఇస్తుంది దేశం ఎందుకు షాక్ అవుతుంది ఏపీ ఫలితాల మీద? పైగా దేశం అంతా జగన్మోహన్ రెడ్డి వైపు ఏమైనా చూస్తుందా? ఎవరి పనులు ఆడికే ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పనులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ పార్టీ పనులు ఆ పార్టీకే ఉన్నాయి. ఇక్కడేం ఊడబొడిసే పరిపాలన ఏం జరగలేదు, లేకపోతే ఇక్కడేమీ అద్భుతాలు సృష్టించే ఫలితాలు జరగలేదు. అంతా విధ్వంసమే తప్ప. అలాంటి రాష్ట్రం కోసం ఎవడు కనీసం జాలి కూడా చూపించేవాళ్ళు లేడు. ఇప్పుడు అభిమానించడం లేకపోతే ఆహా అని అబ్బురపోయే ఆశ్చర్యపోయే విధంగా చూడడం కాదు, కనీసం జాలి కూడా చూపించేవాళ్ళు లేడు ఆంధ్రప్రదేశ్ మీద. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వస్తే షాక్ ఇస్తారా? షాక్ ఏముంటుంది? షాక్ ఏముండదు. ఒకవేళ మార్పు జరిగితే అప్పుడు ఓహో ఆంధ్రప్రదేశ్లో మార్పు జరిగిందా ఓకే అని చెప్పి అప్పుడేమో అనుకుంటారేమో, కానీ అదర్వైజ్ షాక్ ఎందుకు ఇస్తారు? షాక్ ఇంకా జాలి పడతారు. ఈ జనాలకు బుద్ధి లేదురా బాబు అనుకుంటారు. మళ్ళీ ఇదే జరుగుతుంది ఒకవేళ అలా జరిగితే. కానీ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పారా? ఇది కాన్ఫిడెన్సా లేకపోతే గాంభీర్యమా అనేది చాలా ఇది. పైగా ఆయనకో ఫిగర్ ఉంది. ఫిగర్ అంటే మీరు అనుకునే ఫిగర్ కాదు, ఏదో ఫిగర్ ఉంటుంది ఆయనకి. నంబర్, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయనే నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఫిగర్ అంటారు కదా. మ్యాజిక్ ఫిగర్ అయితే 88. మరి అది 88 కావచ్చు, 58 కావచ్చు, 38 కావచ్చు, 8 కావచ్చు, 18 కావచ్చు, 108 కావచ్చు, 128 కావచ్చు, 158 కావచ్చు, 168 కావచ్చు, అంతే. 178 లేదులే. సో మరి ఇందులో ఏది ఫిక్స్ అవుతుంది, ఏది షాక్ ఇచ్చేది అనేది ఒక మాటలో అయితే ఆయన ఒక మాట విచిత్రంగానే, ప్రశాంత్ కిషోర్కి ఏం తెలియదు అసలు, అంతా మీరే చేశారు, మీ టీం వర్కే అంతా, ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు అని. మరి మీ పార్టీలో కూడా అంతే కదా సార్, మీ టీము, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు, వాళ్ళు చేసింది అంతా మీరు చేశారా? టీం లీడర్గా మీరే చేశారని చెప్పుకున్నారుగా. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు కూడా అందించారు. మరి ప్రశాంత్ కిషోర్ టీంకి ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇవ్వకుండానే, ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లేకుండానే నడిచిందా? వాళ్ళు చేసిన దరిద్రపు స్ట్రాటజీ అంతా ఆయన డైరెక్షన్ లేకుండానే జరిగిందా? పోనీ మీరే నడిపించుకున్నారు, అది కూడా ఆయన డబ్బులు ఇచ్చి మీరు నడిపించుకున్నారు. ఏంటో ఈ వింత మాటలన్నీ వింతగా ఉంటాయి. సో వీటిలో ఏది కరెక్ట్, అసలు ఏం జరగబోతుంది, ఈ షాక్ ఇచ్చే వ్యవహారం ఏంటి, ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారు, ఎలా షాక్ ఇవ్వబోతున్నారు, ఆ షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు అండ్ పోతుల బాలకోటే గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, అండ్ బీజేపీ సీనియర్ నేత పురిగిళ్ల రఘురాం గారు, అండ్ జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. రమణారెడ్డి గారు నమస్కారం సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానలిస్ట్ పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. ఏంటి కొద్దిగా షాక్ తిన్నట్టే కనపడుతున్నారు మీరు. ఏం సార్ అది కామెడీ సార్, మీరు చాలా తప్పు చెప్పారు ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో. అంతేనా? అది కాన్ఫిడెన్స్ కాదు సార్, అది కామెడీ చేశాడు ఈరోజు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కామెడీ. ఒకటి ఆప్టమిస్టిక్ గా ఉండొచ్చు లైఫ్ లో, నేనేమి దాన్ని తప్పు పట్టను. ఎందుకంటే మనిషి జన్మించిన తర్వాత ఎప్పుడు మనం పాజిటివ్ గా ఆప్టమిస్టిక్ గా ఉంటే మనకు ఒక జోష్ ఉంటది. ఇప్పుడు 151 కన్నా ప్లస్ వస్తాయి, లాస్ట్ టైం 22 కన్నా ఎక్కువ వస్తాయి అనేది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా, కామెడీ అంటారా నాకు అర్థం కాదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్
అనేది 100% గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తుంది. సో దే విల్ బి సమ్ కైండ్ ఆఫ్ మైనస్. ఆ 151 కన్నా ఎక్కువ వస్తుంది. ఇదంతా ఏం లేదు సార్, ఐపాక్. అండ్ ఇంకొకటి జోక్ ఆఫ్ ది డే, ఆడ కేక్ కూడా కట్ చేశారంట, అది మీకు తెలుసో తెలీదు. కేక్ కట్ చేసి ఆయన ఆల్రెడీ గెలిచిపోయినట్టు అందరూ ఒకరికొకరు కేకులు తినిపించి, ఆ విజువల్స్ రాలేదు కానీ కేకులు తినిపించడం, సెలబ్రేషన్స్, మరి ఆ బెలూన్స్ గిలూన్స్ కట్టారో లేదో నాకు ఐడియా లేదు కానీ కట్టుంటారు కూడా. నేనేమంటానంటే ఒక సైడ్ వాళ్ళు ఎమ్మెల్యేలు కింద పడి ఏడుస్తున్నారు. పాపం మా పొట్టి సారాయిరెడ్డి, విజయ్ సారాయిరెడ్డి అయితే అసలు పూర్తిగా మా నెల్లూరు ప్రజలు, మా నెల్లూరు జనాలు పూర్తిగా నాకేశారు అతన్ని. పాపం ఆ ఎంత వీక్ అయిపోయాడంటే ఇంకా మన బ్లడ్ ఎక్కించే పరిస్థితుల్లో అతను నెల్లూరు వదిలేసి వెళ్ళిపోయాడు. అతని పరిస్థితి అట్టుంది. మా అనిల్ కుమార్ యాదవ్ చూస్తే, మా అనిల్ చూస్తే అతను పాపం పూర్తిగా డీల్ అయిపోయాడు. అసలు మొన్న ప్రెస్ మీట్ చూసి నాకే బాధేసింది అనిల్ చూసి. రోజా చూస్తే ఏమో అసలు మా వాళ్ళే నన్ను ఓడగొట్టారు, తెలుగుదేశం వాళ్ళు కాదని ఆవంటుంది. అవును, ఇలా మీరు మంత్రులు ఒక దీంట్లో మాట్లాడుతూ ఉంటే ఆయనేమో నాకు 151+ వస్తుందని ఆయన అంటుంటే కామెడీగా అనిపించలేదా? వెరీ సింపుల్. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్, ఈరోజు ఐపాక్ టీమ్ గురించి కొంచెం మాట్లాడుకుంటాం సార్. దాని ముందర అసలు కొన్ని మనం ఒక రీసెంట్ గా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఫోన్ లో నేను కాన్స్టిట్యున్సీ పేరు చెప్పాను మీకు సార్. పోతే నెల్లూరులో ఫస్ట్ సీట్ ఇదే ఓడిపోవచ్చు మనం అని మీతో అన్నాను. కాన్స్టిట్యున్సీ పేరు ఈ రోజు ఆ కాన్స్టిట్యున్సీ కూడా గెలిచేటట్టున్నాం. ఏది చాలా కష్టంగా ఉంది, చాలా టైట్ గా ఉంటుంది సార్ ఈ కాన్స్టిట్యున్సీ, మిగతా అన్ని కొన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయి అనే కాన్స్టిట్యున్సీ కూడా ఈ రోజు గెలిచే పరిస్థితుల్లో గెలుస్తున్నామని చెప్పేసి కన్ఫర్మ్ చేసేస్తున్నారు జనాలు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ లెవెల్. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయ్యి. ఎస్, ఇప్పుడు ఈ ఐపాక్ టీమ్ ఏదుందో అది యాక్చువల్ గా ఇట్స్ ఎ ప్రైవేట్ ఫంక్షన్. అంటే ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ ఫంక్షన్ అని కూడా పెట్టారు దాంట్లో. ఐపాక్ టీమ్ మీటింగ్ షుడ్ బి అన్ ఇంటర్నల్ మీటింగ్, క్లోజ్ డోర్ మీటింగ్. వాళ్ళ సమక్షంలో వాళ్ళు మాట్లాడుకొని ఓకే థ్యాంక్స్ చెప్పుకుంటారో, ఈయన థ్యాంక్స్ చెప్తాడో, స్ట్రాటజీ అయ్యి దాన్ని మీడియాకి పిలవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. మీడియాని పిలవలేదులే, ప్రైవేట్ ఫంక్షన్ బిట్వీన్. మీడియాని పిలవలేదు, ఓపెన్ గా పిలవలేదు. వాళ్ళ మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా విడుదల చేశారు. అది వేరే సార్, బట్ అట్లీస్ట్ అది విడుదల చేసింది వీళ్ళే కదా, వాళ్ళే. నేను అనేది ఇంటర్నల్ మీటింగ్ ఈ రోజు అర్జెంట్ గా పబ్లిసైజ్ చేసి మొత్తం మీడియాలో అంతా వచ్చి మనం డిస్కషన్ పెట్టుకునే స్టేజ్ తీసుకొని వచ్చారంటే ఇట్ ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ అనేది నా పాయింట్. ఎట్టా ఓడిపోతున్నాం, నా పాయింట్ కూడా ఓడిపోతున్నాం అని చెప్పి పాయింట్ ఆఫ్ స్ట్రాటజీ అనుకుందాం. కానీ ఏంటి స్ట్రాటజీ వల్ల సాధించేది? ఓట్లన్నీ పోలయ్యాయి, ఆల్రెడీ పోల్ అయిపోయినాయి కదా. అట్ట కాదు కదా సార్, అట్ట కాదు కదా. మేబీ ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఏంటంటే ఆయన ఇది ఆలోచన, ఇప్పుడే మనం ఓడిపోతున్నామని చెప్తే జనాలు తిరగబడిపోతారు మన మీద, మనం చేసిన అరాచకాలు అట్టుండయి, ఈప పగల కొడతారనే భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనమే తక్కువ చేయలేదు కదా, జనాల మీద ఇబ్బందులు పెట్టలేదు కదా, మామూలుగా పెట్టలేదు కదా. ఎంత క్రూయల్ గా అసలు ఎంత 307 కేసుల కాడి నుంచి ఏం తక్కువ చేశామా మనం? ఇప్పుడు అవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇతను సేఫ్ సార్. ఇక్కడ ప్రాబ్లం వచ్చే వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తలుపులు వేసుకుంటాడో లేకపోతే లోటస్ పాండ్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటాడు. దెబ్బతినేది, ఇబ్బంది పడేది కింద స్థాయి కార్యకర్తలు, నాయకులు. పెద్ద నాయకులు ఎవరు ఇక్కడ ఉండరు, వాళ్ళందరూ జంప్చిలాని. ఒక్కడు కూడా 4వ తేదీ 1 గంట తర్వాత ఒక్కడు కూడా మీకు కనిపించదు ఆంధ్ర రాష్ట్రంలో. అందరూ 2 నెలలు రాను కూడా రారు. కాకపోతే ఇబ్బంది పడేది కింద స్థాయి నాయకులు. మేబీ అదొక స్ట్రాటజీ, అట్లీస్ట్ ఈ 20 days అన్నా వాళ్ళని ఇది చేయాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా ఉండొచ్చు. ఓకే, అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా బిహేవ్ చేయలేము. మనం ఎన్ని చెప్పినా అది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టారని అనుకున్నా కూడా మనకి ఆ మెంటాలిటీ లేదు, ఆ ఇది కూడా రాదు. బట్ ఎస్, ఈరోజు నేను కూడా కోరుకుంటున్నా బాబు గారు మారాలని. ఎందుకంటే ఎంతసేపు మనం క్రమశిక్షణ అంటూ పోతే దీనికి ఎండ్ లేకుండా పోతా ఉంది వీళ్ళ దగ్గర నుంచి. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసరు, ఒక వేరే ఏరియా పోలీస్ ఆఫీసరు, ఆ కడపలో ఉండే ఆయన ఇక్కడికి వచ్చి దాడి చేశాడంటే ఎంత బర్రి తెగిచ్చున్నారు ఈ పోలీసు వాళ్ళు చెప్పండి. నిజంగా బర్రి తెగిచ్చి అసలు ఎట్ట పాసిబిలిటీ, అసలు గవర్నమెంట్ అనేది ఉందా, రూల్ ఉందా, ఆర్డర్ ఉందా? అసలు ఎంత ఘోరం ఇది.
అవునండి, సరే అది ఒక ఆస్పెక్ట్, అది ఒక ఆస్పెక్ట్. నిన్న జరిగిన అరాచకాలు, ఇవాళ జరిగినవి, పోలీసులు వ్యవహరించిన తీరు, బాధితులపైనే కేసులు పెట్టి తీసుకెళ్లి ఇచ్చేయడం, లేదా వైసీపీ వాళ్ళలో అసలు వాళ్ళని పట్టుకోకుండా ఆ చిన్న చిన్న బిల్ల బిత్తరగాళ్ళని పట్టుకొచ్చి ఏదో అడావుడిగా ఇచ్చేయడం, ఇది ఒక ఆస్పెక్ట్. కానీ ఇక్కడ మీరు నిన్నటి వరకు మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు చెప్పారు. నేను ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్తో చెప్పారా, లేకపోతే కాన్ఫిడెన్స్ నింపడం కోసం, డిమోరల్ అవ్వకుండా ఉండడం కోసం క్యాడర్ చెప్పారా, నేను చెప్పడంలా. కానీ ఆ చెప్పిన తీరు మనం గెలుస్తాము, మన ప్రభుత్వం వస్తుంది అన్నంత వరకు ఓకే, కొంత అర్థం చేసుకోవచ్చు. సరే అలా చెప్తారులే, అందరూ చెప్తారు. ఇప్పుడు మీరు ఇంత ట్రెండ్ కనపడుతున్నా కూడా మీరెవరో 175కి 175 వస్తాయని అనలేదు, 180 160 వస్తాయని కూడా అనలా. 120 130 140 ఇక్కడే ఆగిపోయారు మీరంతా. కానీ రఘురామ్ గారు ఆయన ఇప్పటికీ లాస్ట్ ఇయర్ ఫిగర్స్ దాటిపోతామని చెప్తున్నాడు అక్కడ. ఆయన అది చెబుతుంటే వాళ్ళేమో 175 వాళ్ళు అరుపులు. అంటే ఇదంతా చూస్తూ ఉంటే సంథింగ్, మరి రమణారెడ్డి గారు అన్నట్టు కామెడీ అనుకోవాలా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, దాన్ని ఎలా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? గారు ఆయన ఇంకొక డైలాగ్ కూడా వేసాడు, బీజేపీ షాక్ అవుద్ది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు దాంట్లో. అదేలే. అందరికి నమస్కారం. మీకు కూడా రెండు మీతో ఏకీభవిస్తాను, అండ్ మన మిత్రులు నారాయణ రెడ్డి గారితో కూడా ఏకీభవిస్తాను కొన్ని విషయాల్లో ఖచ్చితంగా. ఒకటి ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఇంకా 19 రోజులు క్యాడర్ ని మెయింటైన్ చేయాలా, జిల్లాల్లో గ్రామాల్లో రేపు కౌంటింగ్ రోజు జనాలు కూర్చోవాలంటే ఒక స్ట్రాటజికల్ గా మనం వచ్చేస్తాం మనం. జస్ట్ రేపు బొత్స గారితో కూడా ఇవాళ మన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడిచ్చారు. ఏమనంటే 9న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చేయించారు, ప్రకటన చేయించారు. దానికి దీనికి లింక్ ఏంటంటే, ఖచ్చితంగా కేడర్, మీరు చెప్పింది ఇందాక అన్నారు పాయింట్, కేడర్ ని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా రేపు 19 రోజులు వీళ్ళని కాపాడుకోవాలని పరిస్థితి ఇంపార్టెంట్. అండ్ దెన్ అదర్వైజ్ ఆల్రెడీ ఎప్పుడైతే ఎలక్షనీరింగ్ లో ఎడ్జ్ కూటమికి కనిపించిందో, కూటమి ఏదైతే అంతమంది ప్రజలు, నేను మొన్న రాత్రి నేను విజయవాడ నుంచి వస్తూ ఉంటే నాకు ఎయిర్పోర్ట్ లో చాలా మంది ఒక అమ్మాయి పాపం 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయి, తను బెంగళూరు నుంచి కేవలం ఓటేయడం కోసం 7,000 బస్సు టికెట్ కొనుక్కొని వచ్చిందట. మళ్ళీ వెళ్తున్నాం అంటే ఫ్లైట్, మరి బస్సులు లేవండి, 7,000 అయినా లేదండి, ఫ్లైట్ కి వెళ్తున్నానని చెప్పింది. ఏమ్మా ఏంటి పరిస్థితి అంటే కష్టం కదండి, ఏదో రకంగా గవర్నమెంట్ ని మనం ఇక్కడ పంపకపోతే కష్టం అన్నట్టుగా మాట్లాడింది. నీకేం కష్టం వచ్చిందమ్మా అన్న, అయ్యో లేదండి మీకు తెలియదు ఆల్రెడీ అంటుంది అనమాట. ఆ విధంగా ప్రజలు కొద్దిగా బయట ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎందుకు రాగలిగారు అనేది అర్థమైంది. ఒక 5-6 మందితో మాట్లాడితే ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి కూడా 2 వచ్చారు, మళ్ళీ వాళ్ళు అదే ఫ్లైట్ కి మొన్న రాత్రి ఢిల్లీ వస్తూ ఉన్నారన్నమాట. అంచేత ఒకటి స్ట్రాటజీల మీద, ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి ఎలక్షన్స్ చేసే పరిస్థితి వచ్చింది. నెంబర్ 2 ఏంటంటే, ఏదైతే ప్రజా వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసమో ఖచ్చితంగా ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయి. వాళ్ళేమి అంటే, నేను కొంతమంది నాకు తెలిసినటువంటి 2 మంత్రులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఎలక్షన్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటో దాన్ని అడిగారు, నాకే ఫోన్ చేశారు, ఏంది అనుకుంటున్నారు ఏంటంటే, నేనన్నా మరి కష్టం కదా, మీది కూడా కష్టం అంటున్నారంటే, లేదు నేను 25,000తో గెలుస్తా అన్నాడు ఒక మినిస్టర్ గారు. నేనన్నా మరి మీది లాస్ట్ టైం కష్టంగా గెలిచారు కదండి అంటే, లేదు కాన్ఫిడెన్స్ ఉంది నాకు గెలుస్తా అన్నాడు. అంటే అందుకని అంటున్నా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, యూట్యూబ్స్ వచ్చిన తర్వాత ఎవరి ఛానల్ ఆడది, ఎవరి కాన్ఫిడెన్స్ ఆడది, ఎవరి గెలుపు ఆళ్ళి 19 రోజులు ఎవరి కాళ్ళు గెలుపు గుర్రాల మీద ఉంటారు, గెలుపు ఆనందంలో ఉంటారు. మీరు ఎందుకు పాడు చేయడం పాపాలని ఈ 19 రోజుల తర్వాత? నేను వాళ్ళ అవును నిజమే, అది ఎవరి ఛానల్ వాడితే ఇది వాడికే ఉంటది. కానీ వాళ్ళ మాటను, వాళ్ళ కాన్ఫిడెన్స్ నో లేకపోతే వీటినో నేను దెబ్బతీయాలనుకోవట్లేదు. కానీ
ఈ 19 రోజులు సస్టైన్ అవ్వాలి, ఎవరైనా అవ్వాలి. ఇటు మీ కూటమి వాళ్ళైనా సస్టైన్ చేయాలి క్యాడర్ని, అటు వారికైనా అదే సేమ్ క్యాడర్ని సస్టైన్ చేసుకోవాలి. లేదా కౌంటింగ్ రోజు ఎవడు కూర్చుంటాడు, కౌంటింగ్ సెషన్ లో ముందే పోయిందని తెలిస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పాయింట్ ఏంటంటే మేజర్ పాయింట్, ఇప్పుడు తెలుగుదేశము హ్యాస్ హిస్టరీ 40 years పైన హిస్టరీ ఉంది. క్యాడర్ ఎక్కడికెక్కడ కమిటెడ్ క్యాడర్ ఉంది, వాళ్ళకి ఓడిపోయిన 10 ఏళ్ళు గతంలో నిర్మాణం ఉంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాపం ఎంత చచ్చిపోయినా ఎంత ఇది లేకపోయినా గానీ పాపం ఇంకా కొంత కనుమూరి బాపురాజు, జేడి శ్రీరామ్ గారు, పల్లన్ రాజు గారు, ఇలాగా మన తిరుపతి ఇలా కొంతమంది నాయకులు కదల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి అలా ఉంది. మా రుద్రరాజు ఉన్నాడు, రుద్రరాజు ఇలా చాలా మంది కమిటెడ్ తో వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉన్నారు. సో కమ్యూనిస్టులకు అలాగే ఉంటది. సరే బీజేపీ ఉన్న ఏదో ఆశించి బీజేపీలో పనిచేయరు, తెలుసు కదా బీజేపీ వస్తుందని ఎవరు తెలుసు. అసలు 50-60 ఏళ్ళు చాలా పనిచేసిన వాళ్ళు మా బీజేపీలో ఉన్నారు. అది పరిస్థితి కాదు. అంటే పార్టీ 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఒక మేజర్, నేను గతంలో కూడా చెప్పింది ఏంటంటే ఈ 5 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే పార్టీ మీటింగ్లు పెట్టారు. పార్టీ అఫీషియల్ మీటింగ్ ఒకసారి పెట్టారు, అంతేకాని పార్టీ క్యాడరు లేకపోతే వాళ్ళు ప్రోత్సహించడం, వాళ్ళతో పని చేయించుకోవడం ఏం లేదు. ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి రెండే అక్కడ, అంతే. ఓన్లీ సెంట్రిక్ ఇది. ఇక్కడ మహానాడని మీకు తెలుగుదేశం జరుగుతుంటే, కమ్యూనిస్ట్ పార్టీలకేమో ఎప్పటికప్పుడు 3 నెలలకి 4 నెలలు జరుగుతుంటే, బీజేపీ ప్రతి 3 నెలలు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి జరుగుతూ ఉంటాయి కమ్యూనిస్టులకి, మాకు. సో అదే కాంగ్రెస్ కూడా సిడబ్ల్యూసీ మీటింగ్ అని అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో వేరాజ్ ఈ పార్టీకి 5 ఏళ్లలో ఒక్క మీటింగ్ జరిగింది, అది కూడా అక్కడ గుంటూరులో ఎక్కడ పెట్టేట్టున్నారు, ఇది పెద్ద సభ ఒకటి పెట్టారు, అంతే తప్పించి దానికి క్యాడర్ బేస్ లేదు, కేవలం నాయకుడి బేసే ఉంది. అది సస్టైన్ లేకపోతే ప్రజల డబ్బులతో పోషించిన వాలంటీర్ గా వస్తుంది అది. సో అంచేత కష్టం, అంచేత ఎవరి అంచనాలు వాళ్ళవి, ఎవరి ఆనందం వాళ్ళది. నేనేమంటానంటే ఫోన్లే పాపం 19 రోజులు ఆనందంగా ఉండనివ్వండి. కాదు నేనేది, వాళ్ళు ఆనందంగా ఉండనివ్వండి, పండుగలు చేసుకునివ్వండి, సంబరాలు చేసుకునివ్వండి, కేకులు కట్ చేసుకునివ్వండి, ఇంకేమన్నా ఓకే వాళ్ళ ఇష్టం, కాదనట్లా. కాకపోతే ఒక మూడ్ ఆఫ్ ది స్టేట్ మనం చూసాం. పోలింగ్ 3 రోజుల ముందు కానీ, పోలింగ్ రోజు కానీ, పోలింగ్ నెక్స్ట్ డే కూడా చూసాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడాల. అలాంటిది ఏంటండి, ప్రజల కోసం ఎప్పుడైనా మాట్లాడాడు ఆయన? ప్రజల కోసం ప్రెస్ మీట్ పెట్టాడా? లేకపోతే ప్రజల కోసం ఒక ఏదైనా కార్యక్రమాన్ని అటెండ్ చేసి మాట్లాడా? లేదు. మధ్యలో 2-3 సార్లు వాలంటీర్లకు ఏదో అవార్డు ఇచ్చే కార్యక్రమాల్లో మాట్లాడాడు. తర్వాత ఎలక్షన్ ప్రసంగాలు చూసాం మనం, ఎన్నికల సభలు. ఇంతకు మించి ఏనాడైనా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేకపోతే ఇంకోటి కానీ నెవర్. అలాంటిది ఎలక్షన్ అయిపోతానే తగుదనమ్మా అని ఐప్యాక్ వాళ్ళకి సన్మానం, లేదా వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పి వచ్చి అక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడేసి మనం దేశానికి షాక్ ఇచ్చే రికార్డులు ఫలితాలు చూపించకపోతున్నాము మనం అని అంటే అది ఎలా నమ్మాలనే దాని మీదే నాకు కాస్త ఆశ్చర్యం వేసింది. దాంతోపాటు ప్రజల తీర్పు అనేది ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది ఆల్రెడీ. ఆ నిక్షిప్తం అక్కడక్కడ స్ట్రాంగ్ రూములు పగలగొట్టాలనుకుంటున్నారు, మరి ఏం చేయాలనుకుంటున్నారో ఆ గొడవలు కూడా చూస్తున్నా. కిరణ్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. ఎలక్షన్లన్నీ బాగా చేసాం, మనం బ్రహ్మాండంగా చేసాం, రాష్ట్రం అంతా ఎరగదీసాం అని మీరు అనుకుంటున్నారు, మీరు మీ కూటమి మీ పార్టీలు అనుకుంటున్నారు. చూసారుగా లేటుగా వచ్చిన లేటెస్ట్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ మీటింగ్ లో. షాకే ఏదో మీ రాష్ట్రం అంతా రాష్ట్రం కాదు దేశానికే షాక్ ఇవ్వబోయే తీర్పు రాబోతోంది అనేది. మొత్తం దేశం అంతా రాష్ట్రం వైపు జగన్ వైపు చూడబోయే తీర్పు రాబోతుంది అనేది ఆయన అంచనా. సార్ ఇందాక మీరు ఏదో ఫిగర్ అన్నారు కదా, ఏంది ఆ ఫిగర్, ఏం ఫిగర్ వస్తుందో ఆలోచిస్తాను నేను కూడా. ఫిగర్ అంటే కాదండి, ఫిగర్ అంటే మనం అందరం ఏమి ఆలోచిస్తాం సహజంగా సార్, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, రకరకాల ఆలోచన, ఇన్ని సీట్లు అంటే అదే నంబర్, ఆ నంబర్ ని ఫిగర్ అంటాం, మ్యాజిక్ ఫిగర్ అంటాం కదా, మ్యాజిక్ ఫిగర్ 88 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. కానీ ఆయన ఊహించుకునే ఫిగర్ వేరే ఉంది. ఆయన ఊహించుకునే ఫిగర్ చాలా అసలు ఆయన ఊహించుకునే ఫిగర్ ఎలా ఉందంటే
అదే అతిలోక సుందరి లేకపోతే ఆ రేంజ్ లో 155, 160, 175 దాకుంది. అందుకని ఫిగర్ అన్నాను తప్ప అందులో భూతం లేదు. ఓకే సార్. సార్ నమస్కారం మీకు, ఏబిఎం ప్రేక్షకులకి, ప్యానల్లోని పెద్దలందరికీ నమస్కారం. సార్ ఒకటి సార్, దేశానికి ఈయన షాక్ ఇస్తారో తెలియదు కానీ ఈయనకైతే ప్రజలు షాక్ ఇచ్చారు, బాగా భారీగా షాక్ ఇచ్చారు, కోలుకోలేని దెబ్బలు షాక్ ఇచ్చారు. ఎలా అంటే ఈరోజు 3 రోజుల తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి వచ్చి మనము మళ్ళీ గెలవబోతున్నాం, అధికారం రాబోతున్నాం అంటారు. దేశం కాదు ప్రపంచమే షాకే రిజల్ట్ రాబోతుంది. ఎందుకంటే 150 స్థానాల నుంచి ఎవరైనా ఓడిపోతే ఒక సీటు తగ్గితే ఓ 20, 30 వ్యతిరేకత ఉంటుంది, లేదా మహా అయితే 40 వ్యతిరేకత ఉంటుంది. మహానుడికి మొత్తం రివర్సు 8, 10 రాబోతుంది. అంటే 145, 140 దాకా వ్యతిరేకత ఉంది. అంత రేంజ్ లో పడిపోతే నిజంగా షాకే సార్ అవుతారు, ఎవడన్నా ఆశ్చర్యపోతాడు. 150 నుంచి 10 ప్రతిపక్ష హోదా అంతే సార్. రాదు సార్, రాదు చెప్తా. 10, 15 అంటే అర్థం చేసుకోండి. ఈ రేంజ్ లో ఓడిపోతే ఖచ్చితంగా షాక్ అవుతారు కదా. ఆ షాక్ నేను రివర్స్ లో చెప్పాడు. ఇంకా వాళ్ళు ఐపాక్ వాళ్ళు బాధపడతారని చెప్పి అలా చెప్పాడు. లేకపోతే ఎప్పుడు చూడలేని విధంగా జనము, బూత్ ఏజెంట్లు, అధికారులు కూడా రాకముందే ప్రజలు బూతులు కాదు కూర్చోవాలి సార్ ఓటేయడానికి. రాత్రి నుంచే ఓటర్ కార్డు చేతిలో పెట్టుకొని కూర్చోవారు, ఎప్పుడు తెలుస్తారో ఓటేద్దామా అనేసి. అంటే మనోడికి అంత ప్రేమ ఉంది. ఆ రేంజ్లో జనం తిరగబడి ఓట్లు ఇస్తే ఈరోజు ఒక్కొక్కడు ఒక మాట. ఒక మంత్రి అంటాడు 150, ఒకరు 170, ఒకరు 110, ఒకరు 105, ఇంకొకరు 95లో బయటపడతాము. తెగిపోయిన గాలిపటం ఎట్టన పోవచ్చు అన్నట్టు ఎగిరిపోయే పార్టీ కాబట్టి ఏమైనా మాట్లాడుకుంటారు సార్. ఫైనల్లీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం ఏదైతే మనం కూటమి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో భాగంగా వైసీపీ రాకూడదు, పర్లేదు నేను త్యాగాలు చేస్తాను, పర్లేదు మనం తగ్గినా పర్లేదు, అధికారం రావాలి, 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి 7 నెలల క్రితం నుంచి మీ డెబిట్లోనే అనేక సార్లు మన ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. చాలాసార్లు మీరు అన్నారు కిరణ్ కుదురుతుందా, బీజేపీ మీతో కలిసి వస్తుందా అని అడిగారు మీరు కూడా. లేదు సార్, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఒకటే, ఖచ్చితంగా కలిసి వెళ్తాం, 3 పార్టీలు కలిసి వెళ్తాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించడమే తథ్యంగా పనిచేస్తున్నాం లక్ష్యంగా అని చెప్పాం. అదే జరిగింది. ఈరోజు 140 స్థానాలకు పైగా నుంచి 150 స్థానాల దాకా ఈరోజు కూటమి రాబోతా ఉంది భారీ మెజార్టీతో. ప్రతి చోట 15 నుంచి 20 మెజార్టీతో రాబోతున్నాం. ఇది పక్కా సార్. ఎందుకంటే ప్రజలు ఎర్రగదీసి ఓట్లేశారు. కోపంతో 2-3 గంటలు లైన్లో ఉండి ఓటేశారు. టిఫిన్ కూర్చున్నాడు, మధ్యాహ్నం భోజనం అయ్యే ఒక లైన్లో ఉన్నాడు. అంతంతసేపు లైన్లో ఉండింది ఓట్లేశారంటే ఒక్కరోజు కష్టం మంది కాదనుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం మీద ప్రేమతో ఈ రాష్ట్ర ప్రజల కన్నా ఈ రాష్ట్రం నుంచి హైదరాబాద్, బెంగళూరు, బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు కూడా లక్షల టికెట్లు పెట్టుకుని వచ్చారు సార్ ఓటు వేయడానికి. ఓటేసి మరి నేను అంటున్నది కూడా అదే, మీరు అర్థం చేసుకోవట్లా. ఇందాక రఘు గారు అంటారు బెంగళూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది నేను మాట్లాడాను అంటారు. మీరు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చారంట. నిజమే, ఆ రోజు నుంచే ముందు రోజు నుంచే చూస్తున్నాం. తెలంగాణ నుంచి బస్సులు 3 రోజుల ముందు నుంచే ప్యాక్ అయిపోయినాయి చూస్తున్నాం. నేను అనేది వాళ్ళు ఏమంటారు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మా కోసం వచ్చారు, వచ్చారు. వాళ్ళు కూడా అంటున్నారు వచ్చిన వాళ్ళందరూ మా కోసం జగనన్న వాళ్ళ కోసం వచ్చారు సార్. అవును అని వాళ్ళు అంటున్నారు సార్, వాళ్ళ కోసం వచ్చారు. నిజంగా వాళ్ళ కోసం వచ్చారు, జగన్ కోసం వచ్చారు, జగన్ ఇంటికి పంపించడానికి వచ్చారు, జగన్ పార్టీని తొక్కడానికి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేయడానికి వచ్చారు. వచ్చింది వాళ్ళ కోసమే, మా కోసం కాదు. జగన్ ని నాశనం చేయడానికే వచ్చారు సార్. అట్లా అనుకుంటాం అనుకొని మీకోసం వచ్చారు, మిమ్మల్ని ఇంటికి పంపడానికి వచ్చారు, మిమ్మల్ని తొక్కడానికి వచ్చారు, ఏమని అనుకోండి సార్. నేను చూశాను మా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇక్కడ దుబాయ్లో రాయలసీమ సంబంధించి రాయచోటి, తిరుపతి, ఈ చంద్రగిరి కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దుబాయ్లో, కోయిట్లో, మస్కట్లో పనిచేసేలో దాదాపు 30,000 నుంచి 40,000 మంది ఉంటారు. ఊరికే ఉదాహరణ పైన లెక్కేస్తే వాళ్ళు సగం మంది ఎలక్షన్కి వచ్చారు సార్. ఎలక్షన్కి వచ్చి ఓటేసి కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ 3వ తారీఖు వస్తారంట. ఎందుకంటే 4వ తేదీ సంబరాలు చేసుకోవాలంట. ఇప్పుడు కాదు, ఇప్పుడు సగం పార్టీ అయింది మాకు, సగం పార్టీ ఇంకా 4వ తారీఖు ఉంది అని చెప్పి డిసిషన్ టికెట్ బుక్ చేసుకుని 4వ తారీఖుకి. ఇప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి, ఎందుకంటే గెలిచేది మనమే, రేట్లు తక్కువ ఉంటాయి, ఇప్పుడు చేసుకుంటే 4వ తారీఖు మళ్ళీ రావచ్చు అని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు సార్. నాయకుల కన్నా, పార్టీలో నాయకుల కన్నా ప్రజలే డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళే ఎగ్జిట్ పోల్స్ లా మారిపోయారు. ప్రతి ఓన్ అడగండి, 110 సీట్లు 120 సీట్లు ఎగ్జిట్ పోల్ వాళ్ళే, ప్రజలు ఎగ్జిట్ పోల్ ఇస్తారు. అట్టి పనులు అమ్మేవాడు కానించి, పుచ్చకాయలు అమ్మేవాడు, చికెన్ పకోడా అమ్మేవాడు, గాంధీ షాప్లో పనిచేసేవాడు, మర్చిపోయా
అందరికన్నా ముందు ఒక విషయం చెప్పాలి సార్. జగన్ అన్న మందు తాగేవాడు ఆ రోజు నైట్ మందు దాగి రాత్రి తాగుతాడంట. ఎందుకురా అంటే పొద్దున ఓటు కూటమికని. అలాంటి సిచ్యువేషన్ జరిగాయి. ఈ రోజుతో మా దరిద్రం పోతుంది, జగన్ అన్న మందు పోతుంది. రాగింగ్ మరి రూట్ భలే చెప్తావులే. ముందు రోజే జగన్ అన్న మందు సార్ నిజంగానే సార్. ఇద్దరు ముగ్గురు సార్ నేను నిజంగానే చూసాను సార్. ఇద్దరు ముగ్గురు పొద్దున 5:30 ఈ రోజు లాస్ట్ మా దరిద్రం దగ్గరికి ఇంటికాడ ఉంటారు సార్. ఓటండి బూత్ గారు ఉన్నారు సార్. 5:30కి బూత్ గాడికి నేను పోతాను. నేను ఇప్పుడు జనరల్ ఏజెంట్ సార్. నేను పోయినాను 5:30, 6 o'clockకి రోడ్డు పై నిలబడుకున్నారు. ఏరా పొద్దున అవుతారు ఏమంటే ఈ రోజు లాస్ట్ మా దరిద్రం పోతుంది ఈ రాష్ట్రానికి. ఈ ఒకరోజు తాగేద్దాం జగన్ ముందు అని చెప్పి తాగేసి మేలుకొని మర్చిపోతారేమో. రాత్రి పడుకుంటే మళ్ళీ ఓటేయడం భయంతో మేలుకొని మరి ఓటేశారు పొద్దున వచ్చి. అలాంటి లక్షల మంది ఓట్లేశారు. అలాంటి చాలా ఉన్నాయి సార్. విద్యార్థులు, టీచర్లు, పోలీసులు, అధికారులు అంతెందుకు మర్చిపోయి వైసీపీలో ఓట్లేశారు మాకు చాలా మంది. వైరల్ అవుతుందిలే. వైసీపీ కావలి ఎమ్మెల్యే గారు పొరపాటున టీడీపీ ఎంపీ గారు ఓటేసి నేను అయ్యే పొరపాటున వేసి నా ఇంకో అవకాశం ఉందని ఆయన అడిగాడని. ఏం లేదు సార్, ఆయన సానుభూతి కోసం రేపు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అవును సార్ అవును సార్ అది ఆలవనని చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. తర్వాత అడుగుదాం. బాలకోటయ్య గారు ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విశ్వాసంతోనో లేకపోతే ఒక ఆశావహ దృక్పథంతోనో చెప్పినారు. ఆ ఐపాక్ సభలో మనకి బ్రహ్మాండమైన ఊహించని షాక్ ఇచ్చే, దేశానికి షాక్ ఇచ్చే రిజల్ట్స్ వస్తాయని. ఇప్పుడు మనతో పాటు ఉన్న ప్యానెల్లో ఉన్న ముగ్గురు ఎగతాళి చేస్తున్నారు. ఒక ఆయన అది కాన్ఫిడెన్స్ కాదు కామెడీ అని ఒక ఆయన అంటారు. ఇది అయ్యే పని కాదు ఏదో చెప్తాడులే అని ఒక ఆయన అంటారు. కిరణ్ రాయల్ అయితే ఆయనకి అసలు హద్దులే లేవు ఆ ర్యాగింగ్కి. మీ అబ్జర్వేషన్ ఏంటి బాలకోట గారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద వినిపించమంటే ఒకసారి వినిపిస్తా, మీరు వినే ఉంటారులే. విన్నాను. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులందరూ కూడా జయభీములు. ఓ 2 అంశాలు వెంకటకృష్ణ గారు. మొట్టమొదటి అంశం ఏంటంటే 1952లో భారతదేశంలో 82% ఓట్లు పోలేని అంట. నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్తే ఓ పెద్ద అని చెప్పాడు. మళ్ళీ 2024లో ఆంధ్రప్రదేశ్లో 81.66% అత్యధికంగా పోలైంది. ఇది ఒక ప్రజాస్వామిక క్రతువుకి ఓటర్లు ఓట్లు పాల్గొనడానికి ఇదంతా ఒక ఆహ్వానించారు. 83%. ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రకటించింది 81.80. ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రకటించింది 81.86%. అది కూడా ఏంటంటే హౌస్ ఓటింగ్తో పాటు పోస్టల్ బ్యాలెట్తో సహా అధికారికంగా ప్రకటించింది. సరే విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఏ ఎన్నికల్లోనైనా పోలింగ్ 2 అంశాల మీద నమోదవుతాయి. ఒకటి అనుకూల అంశం ఉన్నప్పుడు ఒక విధంగా పోలవుతుంది, వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఒక విధంగా పోలవుతుంది. వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడే అత్యధికంగా ఓటర్లు పోల్ చేస్తారు. అది ఈ ప్రభుత్వం మనకొద్దు, ఇది దిగిపోవాల్సిందే, ఇది ఉంటే మనుగడ కష్టం, మనకి ఇబ్బంది, రాష్ట్రానికి ఇబ్బంది, ఈ ప్రభుత్వం దించాల్సింది అని అన్నప్పుడే అత్యధిక ఓట్లు పోలవుతాయి. నేను 2019 కూడా చెప్తున్నా. గతంలో చాలా కాలంగా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ అడిగారు, ఆయన రమ్మన్నారు, ఆయన నవరత్నాలు అన్నాడు, అమ్మఒడి అన్నాడు కాబట్టి ఓటేశారు అని అంటాం కంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదాం, కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిద్దాం అన్న దాంతోనే 77.86% పోలైంది. ఇప్పుడు 2.36% అధికంగా అయింది. ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటే పోలైంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే పోలయ్యింది. శిశిరం పోయే కాలం వచ్చింది, ఆకురాలే కాలం పోతుంది, పూలు పూసే వసంత కాలం వస్తుందని చూసి మేము భావిస్తున్నాం. కాకపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని 151+, 22+ అని చెప్పాడు. సాధారణంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం వింటున్నాం. ఆయన ఆది నుంచి కూడా 175 దగ్గర మొదలుపెట్టాడు. ఇంకా అదనంగా పక్క రాష్ట్రాలే కలుపుకోకుండా. నేనేం చెప్తానంటే, ఇప్పుడు రావణాది దుర్యోధనలో కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ శిబిరాలను ఉత్సాహపరచడం కోసం మనం గెలుస్తాం, మనమే గెలుస్తాం అని చెప్పేసరే చెప్తారు. ఇప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారు కదా, సిద్ధమా అని.
ఆ రేంజ్ నిలబడాలి. ఒక ప్రజాస్వామిక ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. జయాపజయాలనేది బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి, అందరూ గౌరవించాల్సిన అంశం. ఈ రోజు నిన్న మీరు ఒక చక్కని మాట అన్నారు, నేను కూడా అనుకుంటున్నా 125 బిలోనే ఎన్డీఏ కూటమి అని మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలు కూడా చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. అంతే, నేను గతంలో కూడా ఎన్నోసార్లు డిబేట్ మనం మాట్లాడుకున్నాం. సార్ వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం అంత ఈజీగా తీసేయకూడదు సార్. ఏదైనా అని ఊదేస్తే ఎగిరిపోయే ఆకులాగా ఉండడు, ఆయన తోస్తే పెట్టకూడ కాదు. తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చైతన్యం రావాలి, తీసుకురావాలి. ప్రతిపక్ష కూటమి, ఎన్డీఏ కూటమి ఆ దిశగా పనిచేయాలి, మేము కూడా పనిచేస్తున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే వెంకటకృష్ణ గారు, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడి జరుగుతున్నా కూడా మాట్లాడదాం, నెక్స్ట్ ఫేజ్ లో మాట్లాడదాం. ఎందుకంటే ఢిల్లీ సిఎస్ డీజీపీ గారు ఢిల్లీ వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చెప్పారు నెక్స్ట్ ఫేజ్ లో మాట్లాడదాం. అది మాట్లాడే ముందు వెంకటరమణారెడ్డి గారు, నేను గ్రామీణ ప్రాంత కాదు, ఒక్క మాట నేను గ్రామీణ ప్రాంతాలు చూశాను. ఈసారి మహిళలు కూడా ఓటర్లు అధికంగా పాల్గొన్నారు. సాధారణంగా వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను కూడా ముచ్చటిస్తూనే ఉంటుంటా ఏంటేనని, వాళ్ళు ఈ నవరత్నాలు రావటం మూలాన మహిళలు నా వైపు ఉన్నారని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ప్రతి పౌరుడు కూడా రాష్ట్రంలో ఉన్న ఇబ్బందుల్ని కళ్ళారా చూశాడు. ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా ఆ వయసులో కూడా చాలా అత్యధిక సభలను ఉద్దేశించి ఆయన పాల్గొనడం కానీ, ఆయన అరెస్టు కానీ, లేదా రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు కానీ, లేదా నవరత్నాలు కూడా కొసరు ఇవ్వటం కానీ, ఆ లాస్ట్ పేజ్లో 14,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకపోవటం కానీ, 14,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టారు ఎన్నికల ఫేజులో. వాటి కోసం కూడా అరువులు చేశారు. మొన్న మీరు డిబేట్ పెట్టారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా ప్రజల ఓటర్ల మీద చూపిస్తుంది. తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన మారి తీరుతుందనేది మా భావన. ఇది 100% యథార్థం. కాకపోతే బ్యాలెట్ బాక్సులో ఏముందనేది ఒక ఉత్సుకత ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని పంపించి 9 ప్రమాణ స్వీకారం, ఇవాళ నాని గారు కూడా మాట్లాడిండు. ఇలా వాళ్ళు పదే మాట్లాడుతుంటారు. కాబట్టి ఏముందనేది ఒక ఉత్సుకత ఉంటుంది. కానీ ఓటమి జయప్రదంగా కాదు, ఉత్సుకత ఉండడంలోనూ తప్పులేదు. క్యాడర్ని కాపాడుకోవాలని ఎంతో కొంత కాస్త మాటలు చెప్పడం, లేకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలోనూ తప్పులేదు. కానీ అది శృతి మించిపోయింది. నా పాయింట్ ఏంటంటే, రమణారెడ్డి గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి వీళ్ళు కానీ మీ వాళ్ళు మహా అయితే 130, 135 హైయెస్ట్ ఫిగర్గా చెప్తున్నారు తప్ప బియాండ్ దట్ ఎవరు మాట్లాడడంలా. కొంతమంది అయితే 110, 120 మధ్యలో ఉంటుందని కొంతమంది అంటున్నారు. హైయెస్ట్ 135గా అట్లా చెప్పుకుంటున్నారు కదా. అంత ఇంత వేవ్ కనపడింది. మన కోసం దేశాలు దాటి, సముద్రాలు దాటి, అన్ని దాటి వచ్చారు అనే దీనికోసం ఇది ఉండి కూడా ఎవరు అంత చొంగగార్చుకునే, సొల్లుగార్చుకునే మాటలు ఎవరు చెప్పడంలా. ఓ లిమిటెడ్ గానే ఉంది. వినడానికి కూడా రీజనబుల్ గా ఫిగర్సే చెప్తున్నారు. మళ్ళీ ఫిగర్ అనే అంటున్నా నేను. కానీ ఆయన చెప్పే ఫిగరు అది ఫిగర్ కాదు, ఇంకేదో కనపడుతుంది. ఆ రేంజ్ లో ఉంది. కానీ ఇక్కడ కనపడుతుంది ఏంటంటే, ఇప్పుడు అదే ఇందాక మీకు కావాలి ఎమ్మెల్యే గారు, మరి అది ఎందుకు ట్రోల్ అవుతుందో నాకు అర్థం కావట్లా. ఆయన మీ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఓటేసేసి అరే పొరపాటు వేసి నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అంటే అభ్యర్థి కుదరదు అన్నారు. మరి ఆయన ఏ మూడ్ లో ఉన్నాడో వెంకటకృష్ణ గారు, సపోజ్ పొరపాటు వేసాడే అనుకోండి, పొరపాటు వేసాడు, ఎవడైనా పిచ్చోడు వచ్చి బయట చెప్పుకుంటాడా? పొరపాటు అంటే ఆయన కాన్షియస్ కూడా. మీరు గుర్తుందా, ఎన్నికల సభలో జగన్ సిద్ధం సభకు వచ్చినప్పుడు ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అరాచకాలు పెరిగిపోయినాయి, ఈ ప్రభుత్వం పోవాలి, అది మారాలని ఏదో అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఆపాడు. అంటే అప్పటికే మెంటల్ గా ఆయన మైండ్ లో ఇది ఉందన్నమాట అనుకోవాలి అంతే. ఇలాంటి సిచ్యువేషన్ లో ఓటర్లు ఎలా ఉంటారు? ఇంకా మరి 170 ఎలా అనుకుంటున్నారు? అంటే ఒకటి వెంకటకృష్ణ గారు, జనరల్లీ ఈ ఎలక్షన్స్ టైంలో మనం ఒక మేజర్ పాయింట్ అందరం ఎంతసేపు మనం సర్వేల కింద పెడతాం. కానీ దర్ ఇస్ వన్ మోర్ ఎలిమెంట్ దీంట్లో ఏంటంటే బెట్టింగ్ మార్కెట్. ఇది దాన్ని సత్తా మార్కెట్ అంటాం, మనం బెట్టింగ్ మార్కెట్ అంటాం. ఈ సత్తా మార్కెట్లో గత 10 days నుంచి స్లోగా అసలు తెలుగుదేశం విన్నికి ఎవరన్నా బెట్టు పెడతామన్నా తీసుకునేవాళ్ళే, తగ్గుతా వచ్చేసింది.
ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందంటే టీడీపీ విన్ను నేను ఒక 50,000 ₹1,00,000 లేక 10,000 లేకపోతే ₹1,000 పెడతానన్నా కూడా ఈరోజు బెట్టు స్వీకరించేదానికి ఎదుటి మనుషులు లేరు. అంటే ఇట్స్ ఎ ట్రెండ్ ఇండికేటర్ అనమాట. ఇప్పుడు జనరల్ గా లాస్ట్ టైం ఏంది వైసీపీ 2019లో వైసీపీ గెలుస్తుంది అని చెప్పి తండోపతండాలుగా బెట్లు పెట్టేవాళ్ళు కనిపించారు నాకు. ఎందుకంటే చాలా మంది నాకే ఫోన్ చేశారు, ఎవరన్నా ఉంటే చెప్పు అంటే నాకు అలవాట్లేదు. ఎవరికైనా ఉంటే చెప్పు, ఎవరికైనా ఉంటే పెడతాము 50,000. మీ నెల్లూరులకు అలవాటు లేకపోవడం ఏంటి? భీమవరం వాళ్ళు నెల్లూరు రోడ్డు ముందర ఉంటారు. రమణారెడ్డి గారు పెడతామని ఈ రోజు ఆన్ గ్రౌండ్ కండిషన్ వచ్చి టీడీపీ బిల్లుకి మేము డబ్బులు పెడతామంటే స్వీకరించడానికి ఎవరు లేరు ఆపోజిట్ సైడ్ లో. వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి లేరు. ఇదే వైసీపీ వాళ్ళు లాస్ట్ టైం ప్రమాణంగా సంపాదించుకున్నారు వైసీపీ వస్తుందని పెట్టుకున్న వాళ్ళందరూ. సో ఇట్స్ ట్రెండ్ ఇండికేటర్. నేనేమంటానంటే వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళు వస్తారండి. వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే ఈరోజు వాళ్ళు రండి రండి ఎంత పెడతారు రండి మేము రెడీ అని చెప్పి క్యూలో నిలబడే వాళ్ళు ఈరోజు బెట్టింగ్ రమ్మంటే రానోళ్ళు రావటం లేదంటే ఇక సినిమా అయిపోయింది. వెంకటకృష్ణ గారు సింపుల్ ఇండికేటర్. ఈ అనాలిసిస్ ఎన్ని పక్కన పెడతాం. సింపుల్ అనాలిసిస్ ఇస్ బెట్టింగ్ అనాలిసిస్. ఈ రోజు వైసీపీ విన్నుకి పెట్టేదానికి ఎవరు రెడీగా లేరు. టీడీపీ విన్నికి పెడతామని మేమంటే వాళ్ళు వచ్చేదానికి రెడీగా లేరంటే ఈరోజు వైసీపీ నాయకుల్లోనే వైసీపీ కార్యకర్తలు వైసీపీ సపోర్టర్స్ లో వాళ్ళ పార్టీ వస్తుందని కొన సందును కూడా వాళ్ళకి ఎవరికి నమ్మకాలు లేవు. దట్ ఇస్ ద పాయింట్ టు బి టేకెన్. సో ఇవన్నీ టాక్. ఇంకో మాట కూడా అన్నాడు, మీరు ఒక క్రూషియల్ పాయింట్ మిస్ చేశారు ఆయన స్పీచ్ లో. నా గవర్నెన్స్ కి ఐపాక్ టీం చాలా బాగా పనిచేసింది. అవును, ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఒకరిని అప్రిషియేట్ చేశాడు ఐపాక్ టీం. అంటే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పనికిమాలోళ్ళు ఈ రోజు నేను గవర్నెన్స్ చేసేదానికి ఈ రోజు నేను పరిపాలించేదానికి నాకు ఐపాక్ టీం బ్రహ్మాండంగా పనిచేసింది, మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అన్నట్టు. పాప వెనక బొత్స సత్యనారాయణ నిలబడి ఉన్నాడు. బొత్స అతను మొహం మార్చుకొని పెట్టుకొని ఉన్నాడు. మీరు బొత్స ఫేస్ చూసారా? ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఏమైనా 0.0001% సంతోషం ఉందా బొత్స ఫేస్ లో? గెలిచేవాడు మొహం ఎట్టుంటుంది, వెలిగిపోతా ఉంటుంది. పాపం ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంగ్లీష్ కూడా మర్చిపోయాడు. టాల్ నంబర్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని టాల్ నంబర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి హ్యూజ్ నంబర్స్ అంటాం. బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు వీళ్ళకి. లేకపోతే ఆ టెన్షన్ లో అతను మాట్లాడలేకపోతున్నాడేమో. నాకు అంటే గ్రాఫిక్స్ చేసినప్పుడు ఇట్లా పిల్లర్స్ లాగా పెడతారు కదా గ్రాఫిక్స్ లో, అందుకని ఆయన ఆ దృష్టితో టాల్ అని ఉంటాడు. జనరల్ గా టాల్ నంబర్స్ అనర్లేండి, స్పీచ్ లో బిగ్ నంబర్స్ అంటారు, హ్యూజ్ నంబర్స్ అన్నాం అనమాట. అదే ఆ హెచ్పిఎస్ వాళ్ళు ఐవర్లు అందరూ తలగేరుకుంటున్నారు, మనమేనా ఇతనికి నేర్పించారు. నెల్లూరు జిల్లా ఒకటి వెంకటకృష్ణ గారు ఆయన సమిట్ చెప్పండి. ఆయన సమిట్ అప్ ఏ యాంగిల్లో చూసుకున్నా ఏ యాంగిల్లో మనము డిస్కస్ చేసినా ఏ పారామీటర్స్ లో మనం చూసుకున్నా కూడా 2000% నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. టీడీపీ ఇస్ కమింగ్ బ్యాక్ టు పవర్. ఓకే, దాన్ని పక్కన పెడితే ఇతను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే ఇట్ ఇస్ కొన్ని దీంట్లో నో స్ట్రాటజీ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ అంటారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి నో స్ట్రాటజీ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ కాన్సెప్ట్ లో ఈ రోజు వచ్చేసి రేపు 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే పిచ్చోడు, ఇతను ఒక పిచ్చోడు అని బ్రాండ్ చేసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవం. బికాస్ ఈరోజు వైసీపీ వాళ్ళు నవ్వుకుంటున్నారు ఆ నంబర్స్, నేను కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్లో మేమే వచ్చేసి ఒక ఫిగర్ చెప్పలేకున్నాం. ఎందుకంటే నా అనాలిసిస్ ఏంటంటే 120 నుంచి పైకి పోతే ఇంకా దానికి మనం చెప్పలేం. మై ఎంజీ అంటే మినిమం గ్యారంటీ వీఆర్ గోయింగ్ టు విన్ 120 సీట్స్. ఈ 120 పైన ఏదొచ్చినా మనం అసెస్ చేయలేము. అది 120 కావచ్చు, 125 కావచ్చు, 130 కావచ్చు, దానికి కూడా దాటొచ్చు. ఎస్, బట్ 120.
దట్ ఈస్ అ రీజనబుల్ థింగ్. అంటే ఒక సెన్సిబుల్ పర్సన్ మాట్లాడేటప్పుడు 151 లాస్ట్ టైం కన్నా దాటుతామంటే అంటే ప్రజలకు ఒక ఆలోచన ఉంటుంది, ప్రజలు కూడా వాళ్ళకు ఒక విజ్ఞత ఉంటుంది, అపోజిషన్ పార్టీకి కూడా ఇంత స్ట్రెంత్ ఉంటుంది, వాళ్ళు పెర్ఫామ్ చేశారు, పైగా కూటమి కట్టారు, వాళ్ళ బలం అంటూ వాళ్ళకు ఉంది అనే ఒక లాజికల్ థింకింగ్తో మాట్లాడితే ఇలాంటి నంబర్లు చెప్పడు ఆయన. మొత్తం నేనే, సర్వం నేనే, అహం బ్రహ్మస్మి, నేను తప్ప ఎవడు లేడు అని అనుకోబట్టే ఆ నంబర్లు చెప్తున్నాడేమో అనిపిస్తోంది. ఇంకో విషయం, మీరు ఆయన అన్ని ఇది చెప్తా, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ కంబైన్డ్ స్టేట్ లో ఓన్లీ ముఖ్యమంత్రి, ఒక్క ప్రజా దర్బార్ అనేది కూడా పెట్టకుండా జనాలు వచ్చి ఒక అప్లికేషనో లేకపోతే వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా చెప్పుకున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఒక్క ప్రజా దర్బార్ కూడా పెట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ ద హిస్టరీ ఆఫ్ యునైటెడ్ ఏపీ ఆంధ్రప్రదేశ్. నేనేమంటానంటే ఇంత డిస్కనెక్ట్ అంటే ప్రజలతో కానీ వాళ్ళ నాయకులు, ప్రజల సంగతి పక్కన పెడతాం, వాళ్ళ నాయకులతోనే ఇంత డిస్కనెక్ట్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు గివెన్ అ ఛాన్స్, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, గివెన్ అ ఛాన్స్ రేపు 4వ తేదీ తర్వాత వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి క్యూ కడుతున్నారు. మేము దయచేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, దయచేసి సార్ చాలా చాలా సెలెక్టివ్గా ఉండండి. ఇఫ్ పాసిబుల్ అసలు మనకు వద్దు, మన వీఆర్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈస్, పార్టీ బ్రహ్మాండంగా ఉంది, క్యాడర్ ఈసారి బ్రహ్మాండంగా పనిచేశారు, ఇంక దీనికన్నా తెలుగుదేశం పార్టీ బెటర్ ఎలక్షన్ అనేది మేము ఎవరం చేయలేం వెంకటకృష్ణ గారు. దీనికన్నాను మెటిక్యులస్లీ ప్లాన్డ్ ఎలక్షన్, బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు పై నుంచి కింద వరకు, బాబు గారి దగ్గర నుంచి కింద క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్ గా మనసు పూర్తిగా ఎలక్షన్ చేశాము. ఇంకా దీనికన్నా మేమైతే ఎలక్షన్ వాస్తవం వెంకటకృష్ణ గారు. మరి అది అధికారం కోసం చేశామో చెప్పండి, మనస్ఫూర్తిగా ఏంటి మళ్ళీ సన్నాయి నొక్కులు. రైట్, ఒక ఫైనల్ మాట చెప్పండి. నెల్లూరు జిల్లాలో అధికారం ఏముంది వెంకటకృష్ణ గారు? అధికారం ఒకటే కాదు కదా. నో ఐ వోంట్ అగ్రీ విత్ యూ, బికాస్ ఎవరైనా అధికారం ఉంటేనే ప్రజలకు 4 పనులు చేయగలుగుతారు, ప్రజలకు సర్వీస్ చేయగలుగుతారు, ప్రజలకు మంచి చేయగలుగుతారు. అధికారం లేకుండా ఏం చేయగలుగుతారండి? 100%. అది అందుకని అధికారం వస్తే ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి చేయగలుగుతారు. మీరు అధికారం కోల్పోబట్టే కదా రాజధాని లేవడం, పోలవరం ట్రేడ్ మార్క్ మాదే కదా. అది నేను అనేది అదే సార్, అందుకనే అధికారం కోసం చేశారు. గొప్పగా చెప్పుకుంటే బాగుంటుంది కదా అది. రైట్, ఓకే. తర్వాత ఒక మాట చెప్పండి ఫైనల్ గా, మీరు నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు మీ కూటమి గెలుచుకోబోతోంది? ఎందుకంటే దీని మీద రకరకాల 10 వాళ్ళకి 10 of 10 10 10 of 10. లాస్ట్ టైం 10 పోయాం, ఈసారి 10 గెలుస్తున్నాం. అది షూర్, విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్తున్నా. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా నెల్లూరు జిల్లాలో రాదని ఎలక్షన్ కాగానే చెప్పింది నేనే. అందరు నన్ను తిట్టేటప్పుడు నువ్వు ఎట్ట చెప్తావని. నెల్లూరులో ఎంత నెగిటివిటీ ఉందంటే వైఎస్ జగన్ రెడ్డి మీద, వైసీపీ పార్టీ మీద అంత నెగిటివిటీ ఉంది. ఈసారి నేను మీకు ఒకటే సీట్ చెప్పా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, గుర్తుంది సార్ ఇది కొంచెం డౌట్ఫుల్ గా ఉందని. ఇప్పుడు అది కూడా గెలుస్తున్నామంటున్నా, ఇంక్లూడింగ్ దట్. అంటే నెల్లూరు జిల్లాలో 10కి 10 గెలవబోయి, పోయినసారి ఏ విధంగా 10 ఓడిపోయిందో ఈసారి 10 గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ. రాసుకోండి, మనం 4 మీరు ఎట్ట ఫుల్ బిజీ ఉంటారో 5, 6 పిలవండి, వి విల్ ఆ రోజు వీ కెన్ డిస్కస్. ఎందుకు 4 సాయంత్రం కలుద్దాం, 4 సాయంత్రం పెట్టుకోవచ్చులే, 4 సాయంత్రం పెట్టుకోవచ్చు, 1 ఈవినింగ్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ వీటి మీద బీజేపీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఉండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిగర్స్ మీద, నంబర్స్ ఎవరికి ఎన్ని అనే దాని మీద ఎలా ఉన్నాయి రిపోర్ట్స్ అనేది ఒక అంశం. అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింస, అరాచకం వీటి మీద కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి.
వీటి మీద ఇప్పటికే ఈసీ వీళ్ళని పిలిపించింది, డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిపించింది. వాళ్ళు ఆల్ ద వే ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ ఇందాకేదో సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం జరిగింది. అప్పుడే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీని మారుస్తున్నారు అనే 1-2 పేర్లు కూడా వచ్చినాయి. మరి అది ఆర్డర్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందో తెలియదు. సో ఈ నేపథ్యంలో ఈసీ ఏమడిగింది, వీళ్ళు ఏం చెప్పారు, అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు దీని కారకులు అనే అంశంతో పాటు ఎక్కడెక్కడ వైసీపీ ఎలా అంచనాలు వేసుకుంటోంది, ఎలా లెక్కలు వేసుకుంటోంది, ఎలా లెక్కలు వేసుకొని మళ్ళీ అధికారం మనదే అని చెప్పుకుంటోంది. అసలు వాళ్ళు తక్కువలో తక్కువ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కువేమో 150+ అని చెప్తున్నారు. తక్కువలో తక్కువ ఎన్ని వస్తాయనుకుంటున్నారు? అది కూడా ఏదో సర్క్యులేట్ అవుతూ ఉంది. అది ఇది హై ప్రొఫైల్ ఎలైట్ పీపుల్ మధ్యలో సర్క్యులేట్ అవుతా ఉంది. తీసేసేయండి వెంకటకృష్ణ గారు, అదేంటో చూద్దాం. లాస్ట్ నంబర్ తీసేయండి 151 కి. సరే, ఓకే. 151 కి లాస్ట్ నంబర్ తీసేయండి. దట్ ఈస్ దట్ ఫిగర్. లాస్ట్ వన్ తీసేయాలో ఫస్ట్ వన్ తీసేయాలో మనం చెప్పలేం కదా, ప్రజలు ఎలా ఆలోచిస్తారో. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం అయితే మొదటి 1 తీసేయాలి. తీసేస్తే వాళ్ళకు 50, మీకు ఒక 120 చేంజ్, రైట్? సో అందువల్ల అదేంటి వాళ్ళ లెక్కలు ఏంటి అనేది కూడా చూద్దాము. 120 కన్ఫర్మ్ వెంకటకృష్ణ గారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మెజారిటీ ఒపీనియన్ అలాగే ఉందనుకోండి. మెజారిటీ ఒపీనియన్ అలాగే ఉంది. ఎనీవే ఆ లెక్కలు ఎలా ఉన్నాయి, ఏమేమి లెక్కలు వేసుకుంటున్నారు అనే దాంతో పాటు ఈ హింసకి ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతుంది పోలీస్ వ్యవస్థ, ఇంకా చెంచాగిరి చేస్తున్న ఆ కొద్దిమంది అధికారులు ఎందుకు ఇంకా వెంటబడుతున్నారు. ప్యాక్ టీంతో వీడ్కోలు సమావేశం అనుకోవాలి దాన్ని, మరి అంతే కదా. వీడ్కోలు సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటంటే దేశానికి షాక్ ఇచ్చే ఫలితాలు వస్తాయని. ఆ కామెంట్ చూసి ఏపీలో చాలామందికి షాక్ వచ్చింది. అది ఏంటి, ఏం జరిగిందనే దాని మీద మనం చర్చిస్తున్నాం కదా. అయితే ఈ చర్చను కంటిన్యూ చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో 2 రోజులుగా జరుగుతున్న హింస, పోలింగ్ రోజు కానీ మరుసటి రోజు కానీ ఇవాళ కానీ జరిగిన హింసకు సంబంధించి ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. కాకపోతే చాలా లేటుగా సీరియస్ అయింది. ముందస్తు తెలియదా ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉన్నాయని. అసలు కొంతమంది అధికారులు వాళ్ళు పనిచేసే ప్రాంతం వదిలేసి ఎక్కడికో వెళ్ళారంట. ఎక్కడో రాజంపేటలో ఎక్కడో చేసే డిఎస్పీ తాడిపత్రి ఎందుకు వెళ్ళాడో ఎవడికి తెలియదు. అతను అక్కడికి వెళ్ళి అరాచకాలు, పోలీసులు వేసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళిపోయి అక్కడ దాడులు చేయించడం దగ్గరుండి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇలాంటివి చాలా ఉన్నాయి. పల్నాడులో కూడా అవే కార్యక్రమాలు. పనిగట్టుకుని ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి చాలా తీవ్రంగా గాయపరిచే కార్యక్రమాలు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే డెఫినెట్గా ఇది చోద్యం చూడడం వల్లనే, పట్ల ఒక 4-5 అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసిన పనుల వల్లనే జరిగాయనేది ఓపెన్గా జరుగుతున్న చర్చ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. దీని మీద లేటుగా స్పందించిన ఈసీ చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీ రమ్మని అన్నది వాళ్ళు వెళ్ళారు. ఈసీ కొన్ని సీరియస్గానే కొంత క్వశ్చన్ చేసిందని చెప్పారు. మరి వీళ్ళు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి పడిందా లేదా తెలియదు, కానీ వెంటనే చీఫ్ సెక్రటరీని మారుస్తున్నారనే వార్త అయితే గుప్పమన్నది. అందుకు సంబంధించి 1-2 అధికారుల పేర్లు కూడా వినిపించాయి. ఈ రాత్రికే ఆర్డర్స్ వస్తాయన్నారు. ఈ రాత్రికే లేదా రేపు పొద్దున ఆర్డర్స్ వస్తాయో తెలియదు, కానీ మొత్తం మీద ఏం జరిగిందనేది అక్కడ ఢిల్లీలో ఈసీకి వీళ్ళకి మధ్య జరిగిన సమావేశ వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణ, డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ ఇద్దరిని పిలిపించారు కదా కేంద్ర ఎన్నికల సంఘం. అంటే మెయిన్ గా పిలిచిన ప్రధాన కారణం ఏంటి? పిలిచి ఏం క్లాస్ బీకారు? ఈ సమావేశం అయితే వాడి వేడిగానే జరిగినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయారా అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీల పైన కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. అంతేకాకుండా గత 3 రోజులుగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినటువంటి తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలు పూర్తి కాగానే తమ బాధ్యత మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది అంటూ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీళ్లపైన మండిపడ్డారు.
సో ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి ఏవైతే డీజీపీ సిఎస్లు అయితే కొంత వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ పైన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అసంతృప్తే కాదు, అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ సిఇసి అబ్జర్వర్స్ ఉన్నారో, ఆ అబ్జర్వర్స్ తో కూడా ప్రత్యేకంగా ఒక నివేదికను తెప్పించుకున్నారు. ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి నివేదికను కూడా పక్కన పెట్టుకొని వాళ్ళు రెండింటిని కూడా టాలీ చేశారు. కానీ కేంద్ర పరిశీలనకు ఇచ్చినటువంటి ఆ పలు అంశాలపైన సిఇసి ప్రశ్నల వర్షం గుర్తించినట్టుగా తెలుస్తుంది. పోలీసు అధికారులను బదిలీ చేసిన చోట, అదేవిధంగా వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు మొదటి నుంచి ఉన్న చోట మాత్రమే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే దాన్ని కూడా ఎన్నికల సంఘం సిఇసి అయితే అంగీకరించలేదు. తాము అప్రమత్తంగా ఉన్నాం, అయినా కూడా వారు తయారు చేసుకొచ్చినటువంటి నివేదిక ఏదైతుందో వాటి మీద చాలా చర్యలు తీసుకున్నామంటే వీళ్ళు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద కూడా ఎన్నికల సంఘం పలు సందేహాలను వ్యక్తం చేసింది. నిజంగా ఉద్రిక్తత ఉండే ప్రాంతాలను గుర్తించాము అని చెప్పి మీరు చెప్పినట్లయితే మరి ముందస్తు చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా సిఇసి రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అసలు ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? పోలింగ్ రోజు కొన్ని చోట్ల రెచ్చగొట్టుకునే చర్యలు జరిగాయి, పరస్పర దాడులు జరిగాయి. పల్నాడు కానీ, తాడిపత్రి కానీ, లేకపోతే పులివెందులు కానీ, అక్కడక్కడ ఇంకా చాలా చోట్ల జరిగాయి. జరిగినప్పుడు వెంటనే రిటాలియేషన్ ఉంటుంది. ఆదమరిచి ఉండగా ప్రత్యర్థులు వచ్చి దెబ్బ కొడతారు. చాలా దురదృష్టకరమైన ఘటనలు జరుగుతాయనే అనుభవం కూడా ఉంది కదా. ఎక్కడికి వీళ్ళు పారామిలిటరీ ఫోర్సెస్ కానీ వీటిని కానీ మొబిలైజ్ చేసిన దాఖలాలు లేవు. మరి అది ఫెయిల్యూరే కదా, అది ఒప్పుకున్నారా వీళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్యూర్ మాత్రం ఎక్కడ ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్తుందంటే మేమంతా సవ్యంగానే చేసాము, మా తప్పేమీ లేదు, మేము భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తాం, ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని ముందుగానే చేస్తాం, అక్కడంతా సిఆర్పిఎఫ్ బలగాలను ఏర్పాటు చేసాం. సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్న చోట మాత్రం ఎటువంటి సంఘటనలు జరగలేదు, లేని చోట్ల మాత్రమే జరిగాయి అన్న విషయాలు మాత్రం వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది, అసలు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు సరిగ్గా డీకోడ్ చేస్తున్నారా లేదా, ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్యూర్ అయిందన్న విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించారు. అయితే నివేదికల ప్రకారం ఏదైతే హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో పోలీసు యంత్రాంగం కూడా తమకు పట్టి పట్టినట్లు అలసత్వం వహిస్తుందన్న విషయాన్ని కూడా అబ్జర్వర్స్ ఏదైతే ఇచ్చారో ఆ అబ్జర్వర్స్ ఇచ్చినటువంటి నివేదికను కూడా వీళ్ళ ముందు పెట్టి ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధానంగా అసలు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల మీద కూడా దాడులు జరిగినప్పుడు వాటిని కూడా నివారించలేకపోతే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అధిపట్టినట్లు కాదా అని కూడా ప్రశ్నించారు. వీటన్నిటికి కూడా సిఎస్ డీజీపీ ఇచ్చినటువంటి జవాబులపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన ఎన్నికల కమిషన్ చేయబోతుంది. అది ఏ క్షణంలో ఏమైనా వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ప్రకటన చేస్తున్నారన్న దానిపైన అయితే కొంత సర్వత్రా ఉత్కంఠగా నెలకొందని చెప్పచ్చు. అసలు చీఫ్ సెక్రటరీని మారుస్తున్నారు అని అంటున్నారు. అదే ఒక పేరు కూడా విన్నాను నేను మధ్యాహ్నమే, కాదే కన్ఫర్మేషన్ లేకుండా మనం అట్లా చేయకూడదని పేరు నేను డిస్క్లోజ్ చేయలేదు. కానీ ఎనీవే అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సిఎస్సి మారుస్తున్నారన్న ఒక సంకేతం వచ్చిన నేపథ్యంలోనే సిఎస్ ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. డీజీపీ మాత్రం విజయవాడకు బయలుదేరి వెళ్ళిపోయారు. సిఎస్సి సమావేశం తర్వాత సిఎస్ అయితే నేరుగా ఏపీ భవన్కి వచ్చి ఏ భవన్ లోనే ఉన్నారు. డీజీపీ మాత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి హైదరాబాద్ విజయవాడ చేరుకున్నారు. సో సిఎస్ ఇక్కడే ఉండటానికి కారణాలు ఏంటి, సిఎస్ ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, ఒకవేళ తమ పైన ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏమైనా లాబింగ్ చేయడానికి ఇక్కడ ఉన్నారా అన్న విషయాల మీద అయితే ఇక్కడ సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఎన్నికల కమిషన్ వీరిద్దరి వ్యవహార శైలిపైన మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డీజీపీ అయితే డీజీపీ ఎన్నికల సమయంలోనే మార్చాం కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనకు పట్టు రాకపోవచ్చు, ఒకవేళ ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు నివేదికను డీకోడ్ చేసేటప్పుడు కూడా కొంత సమన్వయం చేసుకోవడంలో కూడా కొంత ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అన్న విషయాలు చెప్పారు. కానీ సిఎస్ఐ వీటన్నిటికీ బాధ్యులు అన్న అంశాన్ని మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పుపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అసలు విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఎన్నికల ముందు నుంచి మొత్తుకుంటున్న ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు?
ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు కూడా నిజంగానే అనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని బట్టి చూస్తుంటే అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అందుకే సిఎస్ అయితే తప్పకుండా మారుస్తారు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉంది అన్నది మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మనం ఇక చర్చలోకి వెళతాం. మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే రఘు గారు అండ్ బాలకోటయ్య గారు, కిరణ్ రాయల్ గారు కంటిన్యూ అవుతున్నారు. రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఈ వచ్చే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని భావిస్తోందా? అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఎందుకు అడుగుతున్నానంటే కేంద్రానికి ఉండే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటాం కదా, ఐబీ రిపోర్ట్స్ చాలా కాన్ఫిడెన్షియల్గా వస్తూ ఉంటాయి. చాలా కొంత అక్యురసీ కూడా ఉంటుంది దానికి. సో ఇటువంటి వీటితో పాటు కొన్ని సర్వే సంస్థలు ఇంటర్నల్గా ఇచ్చే రిపోర్ట్స్ కూడా ఉంటాయి. సో వీటిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనుకుంటున్నారా, లేకపోతే టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉంది, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా వన్ సైడే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే గత ఆల్మోస్ట్ నేను జనవరి నుంచి ఆంధ్రాలోనే ఉన్నాను. డిసెంబర్ ఎండింగ్ నుంచి ఆంధ్రాలోనే ఉన్నాను, కంటిన్యూస్ గా ఉన్నాను. 1-2 సార్లు మధ్యలో ఢిల్లీకి వెళ్ళి వచ్చా కానీ ఇక్కడే ఉన్నాను. ఒకటి, ప్రధానమంత్రి గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతోంది అని అంత కాన్ఫిడెన్స్ గా ఆయన చెప్పడం జరిగింది. సో బీజేపీ ఎలక్షన్ మీకు తెలుసు, చాలా చిన్న ఎలక్షన్. అంటే ఒక మున్సిపల్ ఎలక్షన్ అయినా సరే, అది పార్లమెంట్ ఎలక్షన్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్ అయినా ఒకే విధంగా చూస్తాం మేము. సో ఎన్నిక ఈజ్ ఎన్నిక, మాకు ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. సో అంచేత చాలా పర్టికులర్ గా దాని మీద సూక్ష్మంగా కూడా వర్క్ చేస్తారు బీజేపీ. సో అంటే వాళ్ళు ఈవెన్ అమిత్ షా గారు కూడా ఇంటర్వ్యూ ఇస్తూ 3 days బ్యాక్, 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఆయన చెప్పారు, ఎస్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతోంది, కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది అని మాకున్న సమాచారం. అయితే ఎన్నికలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యే టైంకి ఈవెన్ ఒక విధమైనటువంటి వాతావరణం ఉండింది. ఎన్నికలు స్టార్ట్ అయ్యి అంటే ప్రచారం జరుగుతున్న టైంలో, ఇప్పుడు ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లా అడిగాం అనుకోండి, నెల్లూరు జిల్లా 10కి 10 అన్నారు. మనం పార్లమెంట్ వైజ్ గా ఒక 15 మంది పెద్దలను అడిగినాం మనం, పార్టీలో కానీ, తెలుగుదేశంలో కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ. వివిధ మిత్రులను అడిగితే మీ పార్లమెంట్ లో ఏమిటి పరిస్థితి అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న 7కి ఖచ్చితంగా 6 మాది గెలుస్తాం. అలా చాలా చోట్ల ఇదే చెప్పడం జరిగింది. ఇప్పుడు కృష్ణా జిల్లా అడిగితే, నేను ఆ రోజు వెళ్ళాను కూడా, అవనిగడ్డ, మచిలీపట్నం తిరిగిన పడన వస్తుంటే అడిగితే, అసలు దీనిలో ఒకే ఒక్క సీట్ అండి, అది మన పామర్ ఏదన్నా అటు ఇటుగా ఉండొచ్చు, మిగతా 6 గెలుస్తాం అని. ఆ విధమైనటువంటి ప్రతి పార్లమెంట్ లో కూడా అడిగితే మీకు 6 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి వాతావరణం ఉంది. సో మనం, మీకు తెలుసు ట్రాక్ రికార్డు, గతంలో అనేక సందర్భాల్లో కర్ణాటక విషయంలో కానీ మనం ఓపెన్ గానే చెప్పాను, కర్ణాటకలో బీజేపీ 105, 104 వస్తాయి అన్నాము, అలాగే వచ్చింది. సో నేను త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పరుస్తుందని చెప్పాను మీ డిబేట్ లోనే, కరెక్ట్ అలాగే జరిగింది. సో హర్యానాలో 4 సీట్లే ఉంటే ఎప్పుడు ప్రభుత్వం ఏర్పరుస్తారని నవ్వినా సరే, మే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తూ చూడండి అని చెప్పాం. రఘు ఒక్క నిమిషం అండి. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీతో, చీఫ్ సెక్రటరీతో చర్చలు అంటే వాళ్ళతో వివరణలు తీసుకున్న తర్వాత జరిగిన హింస మీద చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటూ కమిషన్ టేక్స్ టఫ్ స్టాండ్ అగెనెస్ట్ పోస్ట్ పోల్ వైలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డైరెక్ట్స్ చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెనెస్ట్ కల్ప్రిట్స్ అంటూ కొన్ని ఇవిచ్చి, దాంట్లో ఒక 6 అధికారుల మీద చాలా సివియర్ యాక్షన్స్ రికమెండ్ చేశారు. ఒకటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పల్నాడు అండ్ ఇనిషియేషన్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. పల్నాడు జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ సస్పెన్షన్ ఆఫ్ ఎస్పీ పల్నాడు అండ్ ఎస్పీ అనంతపురం డిస్ట్రిక్ట్స్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. పల్నాడు ఎస్పీని, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు. ఎందుకు ఇంతగా దిగజారి ఇది చేసుకుంటున్నారో
దీంట్లో డ్యూటీలు అనేది అర్థం కాదు. ఇంకొకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎస్పీ తిరుపతి అండ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇనిషియేషన్. తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ సస్పెన్షన్ ఆఫ్ 12 subordinate police officials in these 3 districts, Palnadu, Anantapuram and Tirupati, and initiation of departmental enquiry. 12 మంది ఈ 3 జిల్లాల్లో ఇంకా కింది స్థాయి అధికారులు. ఇంకొకటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ అండ్ సబ్మిట్ అన్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ టు ద కమిషన్ in 2 days in each of the cases. FIRs to be updated with additional appropriate IPC sections and other relevant statutory provisions. Aravadi state has requested to retain 25 CIPF companies for 15 days after counting to control any possible violence after declaration of results. కౌంటింగ్ తర్వాత కూడా 25 కంపెనీల కేంద్ర బలగాల్ని అందుబాటులో ఉంచి కంట్రోల్ చేసుకోవాలనేది స్ట్రిక్ట్ గానే చెప్పారు. మరి వీళ్ళు ఏం చేస్తారో ఏమో తెలియదు. రైట్, ప్లీజ్ కంటిన్యూ రఘు. సో ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు ప్రజలకి బాధ్యతగా ఉండాలి తప్పించి ప్రభుత్వ పెద్దలకి బాధ్యతగా ఉంటే ఇలాగే జరుగుతుంది. ఏ అధికారైనా సరే, కేంద్ర ప్రభుత్వ అధికారైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారైనా ఎవరైనా సరే ఈ విధమైనటువంటి అంటే నాయకులు వెనకాల తిరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా సిన్సియర్ గా పనిచేసే అధికారికి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అనేది అనేక మంది మంచి మంచి ఆఫీసర్లు చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇందాక మాట్లాడుతూ ఎక్కడ చూసినా సరే అంటే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టోటల్ గా పరిపాలన శూన్యం. పాపం కేవలము ఉచితాలు తప్పించి లేవనేది అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ అంత కాన్ఫిడెంట్ గా అంటే మంత్రులు కాన్ఫిడెంట్, గతంలో మీకు చెప్పాను గుర్తుందా, మన దానిలో నేను చంద్రబాబు నాయుడు ఓడిపోడు, మంత్రులు ఓడిపోతున్నారు, మంత్రుల వల్ల ప్రభుత్వం 2019లో చెప్పాను ముందే చెప్పాను. సో ఆ విధంగా అప్పుడు పాపం ఒక మంత్రి కూడా ఉన్నాడు, ఆయన కూడా ఫీల్ అయినాడు కూడా, బట్ జరిగింది అదే, టికెట్ రాదని చెప్పని రాలా ఆయనకి. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎంత ధైర్యంగా అంటే మేకపోతే గాంభీర్యం లేకపోతే ఏదైనా పేరు ఉండదు, అది కూడా సరిపోదు, ఏదైనా పేరు పెట్టాలా. ఎంత గాంభీర్యం అంటే నేను 155 156 గెలుస్తున్నాము, ఓటు మాకు పడింది, వ్యతిరేక ఓటు అనే పరిస్థితిలో ఉన్నారు. లెట్ హిమ్ ఎంజాయ్ హిజ్ 20 days 19 days పరిపాలన ఉంటారు. కాబట్టి ఇందాక కిరణ్ రాయల్ చెప్పినట్టుగా కాబోయే మాజీ ముఖ్యమంత్రి అనేది పెర్ఫెక్ట్ వర్డ్ అది అవుతుంది. సో లెట్ us hope. అంటే చిన్న చిన్న ఎవరు యూట్యూబర్స్ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు సర్వే 150 వాళ్ళకి 120 వీళ్ళకి 130 వాళ్ళకి అలా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఆ విధమైనటువంటి లెక్కలోకే కట్టాల్సి వచ్చేస్తుంది. రఘు ఒక్క నిమిషం, మనతో పట్టాభి గారు కూడా జాయిన్ అయ్యారు అండ్ బాలకోట గారు కిరణ్ రాయలు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ వైసీపీ వేసుకుంటున్న కనీసం ఇన్ని సీట్లు వస్తాయనే లెక్కలు కూడా కొన్ని వస్తున్నాయి బయటికి. ఈ లెక్కలు ఎలా ఉన్నాయి, అసలు బయటికి రాని ఒక ఇది ఉంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటి అనేది ఒక చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఎలక్షన్ డ్యూటీస్ చేసిన అన్ని రిటర్నింగ్ ఆఫీసర్స్తో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆరాధీసి ఏం జరిగింది అనే దాని మీద తీస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, ఇన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని. ఆ ఇన్ని సీట్లు ఎన్ని, ఇవన్నీ ఇలా ఉంటే ఇవి ఇక్కడ జరుగుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో మాట్లాడారు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఏమిటి ముఖ చిత్రం ఏంటి? ఐపాక్ లో జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చే రిజల్ట్స్ రాబోతున్నాయి, దేశం మొత్తం మన వైపు చూసే రిజల్ట్స్ రాబోతున్నాయి అని చెప్తున్నారు. మీ కాన్ఫిడెన్స్ లో మీరున్నారు, ముఖ చిత్రం ఏంటి? ఇప్పుడు ఒక రకంగా అది నిజం అనుకోవాలి వికే గారు. నిజంగానే దేశం మొత్తం కూడా షాక్ అయ్యే విధంగా, అంటే 151 సీట్లు 2019లో గెలిచినటువంటి ఒక పార్టీ, గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పాతాళానికి పడిపోతాడా? ఇంత ఘోరమైనటువంటి రిజల్ట్ 5 సంవత్సరాల్లోనే ఈ రకంగా రిజల్ట్ తలకిందులవుతుందా? 151 కాస్త
అది వాళ్ళు చూస్తూ ఉంటే పరిస్థితి సింగిల్ డిజిట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఆ రకంగా షాక్ అవుతారు, ఓహో ఎంత నీచంగా పరిపాలించుంటాడు ఈ రాష్ట్రాన్ని, అందుకని ఎంత దారుణంగా పడిపోయాడు, భూస్థాపితం అయిపోయింది పార్టీ అని చెప్పి ఆ రకంగా షాక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది జగన్ రెడ్డి పరిపాలన. అంటే ప్రజల్ని ఇష్టానుసారంగా బాధేసి విపరీతంగా దాడులు దౌర్జన్యాలు చేసేసి నియంతలాగా వ్యవహరిస్తే ప్రజలు ఏ రకంగా తిరగబడతారో, ఏ రకంగా ఫలితాలు తారుమారు అవుతాయో తిరగబడతాయో ఇదొక మనకు ఒక లెసన్ లాగా కూడా ఉంటుంది భవిష్యత్తు రాజకీయాలు. అంటే ఒక పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా క్యాడర్ ని ఇది చేయడానికి మనం మళ్ళీ అధికారం మనదే అట్లా చెప్పుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రేంజ్ లో చెప్తున్నారు అని అంటే సార్ ఇవాళ డీకే గారు రేపు అసలు కౌంటింగ్ ఏజెంట్లు కూడా లేరు సార్. వాళ్ళకి ఏడుపంతా దేనికంతా రేపు అసలు కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఎవరు ముందుకు రావట్లా. దానికోసం ఏడుపు, అరే బాబు మనం గెలుస్తున్నాం ఏదో పీకేస్తాం అని చెప్పే దేనికి ఈ సొల్లు వాళ్ళంతా దేనికంటే ఐపాక్ ఆఫీసులో చేరి రేపు అట్లీస్ట్ కౌంటింగ్ కన్నా ఎవరైనా పోతారు, లేదంటే అసలు అది కూడా పరిస్థితి కనపట్ల. క్యాండిడేట్లు అలాగే వెళ్ళరు, కనీసం కౌంటింగ్ ఏజెంట్ కూడా ఉండే పరిస్థితి లేదు రేపు జూన్ 4వ తేదీన. అందుకు ఈ తిప్పలన్నీ కూడా దానికోసం. రెండోది వికి గారు ఇందాకే మీరు ఎలక్షన్ కమిషన్ తీసుకునేటటువంటి చర్యల గురించి చెప్పారు. ఇక్కడ సరే పల్నాడు, చిత్తూరు, అనంతపురం వీటన్నిటితో పాటు ఇమ్మీడియట్ గా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ పైన కూడా చర్యలు తీసుకోవాలండి. ఏం జరుగుతోంది సార్ విశాఖపట్నంలో? ఇవాళ విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో 48వ వార్డు నూకాలమ్మ దేవాలయం వద్ద మహిళలపైనండి వాళ్ళు టీడీపీకి ఓటేశారన్న కక్షతో ఇంట్లోకి వెళ్ళి మహిళలను కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళ జుట్టు కత్తిరించేశారు సార్. ఆ వీడియోస్ చూస్తా ఉంటే ఎంత బాధగా ఉందంటే వీకే గారు, అంటే ఇళ్లలోకి దూరి మహిళల జుట్టు కత్తిరించి వాళ్ళకి గుండు పట్టించే ప్రయత్నం చేస్తారా మీరు? రక్తం వచ్చినట్టు మహిళలపైన దాడులు జరుగుతా ఉంటే ఒక విశాఖపట్నం సిటీలో అసలు ఇటువంటి సంఘటనలు ఏంటి సార్? దీనికోసం ఈయన గారు ఎగేసుకుంటే రేపు గెలిస్తే అంట విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారంట ఈ సైకో. దేనికైనా ప్రమాణ స్వీకారం చేసి ఇదిగో ఇప్పటికే తెగబడుతూ ఉన్నారు. ప్రశాంతమైనటువంటి విశాఖని సర్వనాశనం చేశారు. రాజధాని పేరుతో భూ కబ్జాలు చేసి రౌడీజం చేసి ఇవాళ ఆఖరికి ఇళ్లలోకి వెళ్ళి విశాఖపట్నంలో నడిబొడ్డున ఇళ్లలోకి వెళ్ళి మహిళలపై దాడి చేసి వాళ్ళ జుట్టు కత్తిరించే పరిస్థితికి వచ్చారంటే ఇంకా ఏమనాలి సార్? వెళ్ళి సర్వనాశనం చేశాడు వాళ్ళ విశాఖపట్నాన్ని. ఏం చేస్తా ఉన్నాడండి కమిషనర్? మొన్న ఈ మధ్యన డ్రగ్స్ దొరికిన రోజు కూడా నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి ఆ విశాఖపట్నం ట్రాన్సిట్ పాయింట్ అయిపోయిందండి, గంజాయికి డ్రగ్స్ కి ఇది ఒక పెద్ద ట్రాన్సిట్ పాయింట్ అయిపోయింది. మీకు గుర్తుంది కదా వీకే గారు, ఒక పోలీస్ కమిషనర్ డ్రగ్స్ కి సిటీ ట్రాన్సిట్ పాయింట్ అయిపోయిందని మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు ఆయన. ఇవాళ ఈ రకంగా దాడులు జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నాడండి కమిషనర్? రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండొద్దా? ఏం చర్యలు తీసుకున్నారని ఇప్పటి వరకు? కాబట్టి ఇటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా దే షుడ్ నాట్ బి స్పేర్డ్. ఈ రకంగా ప్రజలకి మనశ్శాంతి లేకుండా అసలు కనీస భద్రత లేకుండా చేయటం. ఇంకోటి వీకే గారు, ఈయన గారు రేపు సరే ఐపాక్ ఆఫీసులో ఏదో మాట్లాడాడు, రేపు ఏదో విమానం ఎక్కి విదేశాలకు బయలుదేరుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఈయన గారు విదేశాలకు వెళ్ళే సందర్భంలో ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ఆర్డర్ ఇచ్చారండి. అదేంటంటే ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేస్తారంట, ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తారంట. అందుకని మొత్తం సిస్టమ్స్ అన్ని మొత్తం ఆఫ్ చేసేయాలంట, మొత్తం సాఫ్ట్వేర్ మొత్తాన్ని జరుగుతున్నటువంటి ఇదంతా కూడా షట్ డౌన్ చేసేయాలంట. దేనికి అనుకుంటున్నారు ఇదంతా? ఈ ట్రిక్ పైసలు దోసుకోవడానికి. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ పేరుతో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని షట్ డౌన్ చేసి వేల కోట్ల రూపాయలు మింగటానికి వేసాడు స్కెచ్. ఇప్పుడు మింగటానికి కాదు, అది చేస్తే పాత డేటా అంతా కూడా పోయే ప్రమాదం ఉంది. డేటా పోయే ప్రమాదం ఉంది. ఈ ఫండ్స్ డైవర్షన్ ఇప్పుడు మామూలుగా ఫైనాన్షియల్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో సిస్టమ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు, అదే కదా గవర్నర్ లేఖ రాసింది ఉంటుంది. ఆయన గవర్నర్ అదే అందుకునే ఇవాళ గవర్నర్ గారికి లేఖ రాసాం.
అంటే ఈయన గారు లండన్ వెళ్ళి కూర్చుని ఈ వ్యవహారాలని ఈ సర్దుకునే ఈ ప్యాకప్ వ్యవహారాలన్నీ చేస్తా ఉన్నాడు అనమాట. మిగిలింది ఎంత దోచేయాలి, ఎక్కడేమి లేకుండా మాయం చేయాలి, ఈ వ్యవహారాలన్నీ దొరగారు వెళ్ళి లండన్లో కూర్చుని చక్కబెడతాడు రేపు 10 రోజులు ఆడు కూర్చుని. అందుకని మళ్ళీ 100 కోట్లు తగిలేసి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తా ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఇదే చివరి పర్యటన అనుకోండి, ఇంకా తర్వాత విదేశాలు వెళ్ళేది లేదు. ఎవరు అన్నారు జైల్లో సెటిల్ అవ్వాల్సిందే. ఎవరు అన్నారు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కూడా తనిఖీ చేయాలి వెళ్ళేటప్పుడు అన్నారు ఎవరు, అది కూడా వచ్చింది తిరుగుతోంది. ఆ అవకాశం ఉందా, అవసరంగానే అవకాశం ఖచ్చితంగా చేయాలి కదా సార్. ఇప్పుడు దాని నిండా సూట్ కేసులు విలువైనటువంటి డాక్యుమెంట్స్ వెళ్ళవని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి ఫ్లైట్ తనిఖీ చేయాల్సిందే. అసలు ఏమేమి వేసుకెళ్తా ఉన్నాడు, ఆ లగేజ్లు ఏమేమి ఉన్నాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, లేదంటే కరెన్సీ కట్లు ఏమున్నాయి, అవన్నీ కూడా తనిఖీ చేయాలి కదా. చేయకుండా ఎట్ట పంపిస్తాం సార్? ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఈయన గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ మనం చూసిన తర్వాత వితౌట్ ఇన్స్పెక్షన్ అక్కడ ఫ్లైట్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి వీల్లేదు. లాస్ట్ టైం కూడా అలాగే చేశారు కదా సార్. దావోస్ వెళ్తున్నానని చెప్పి లండన్ లో లటన్ ఎయిర్పోర్ట్ లో దిగారు కదా. ఎందుకు దిగారు ఆ రోజున? ఇవాళ లండన్ వెళ్తున్నానని చెప్పి ఏ కేమన్ ఐలాండ్స్ లోనో లేకపోతే ఏ మార్షల్ ఐలాండ్స్ లోనో లేదంటే మారిషస్ లోనో మధ్యలో దిగడానికి గ్యారంటీ ఏంటి? ఈయన గారికి ఫారెన్ అకౌంట్స్ చాలా ఉన్నాయి కదా. వర్జిన్ ఐలాండ్స్ లోనో ఇప్పుడు ఇక్కడ టేక్ ఆఫ్ అయిన విమానం, లండన్ వెళ్ళే విమానం ఏ వర్జిన్ ఐలాండ్స్ లోనూ దిగుతుంది సార్. మన ఆల్రెడీ అలా దిగారు కదా గతంలో. దిగి మొత్తం అంతా అక్కడ అన్లోడ్ చేస్తాడు కావాల్సినవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ విమానాన్ని తనిఖీ చేయాలి. నేరుగా లండన్ లో దిక్కుండా మళ్ళీ ఎక్కడైనా దిగాడు అనుకోండి, అప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. కాబట్టి ఏది కూడా మనం ఇది చెయ్యడు అంటానికి ఏమీ లేదు. వికే గారు అన్ని రకాలుగా ఇవాళ సర్దుకునే పనిలో ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసు ఆయన చాలా ఘోరంగా ఓడిపోబోతున్నాడని చెప్పి. కడపలోనే సీన్ మారిపోతా ఉంది చూడండి. రేపు కడప జిల్లా ఫలితాలు అందరినీ షాక్ గురి చేస్తాయి. ఏ రకంగా అక్కడ ఈయన గారి పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిచైపోతా ఉన్నారో కడప జిల్లా ప్రజలు అది కూడా చూస్తారు రేపు. షాక్ ఉంటుంది, అదే విధంగా ఈ పిల్ల సైకిల్ అందరికి కూడా షాక్ ఉంటుంది. ఒక్క నిమిషం వికే గారు, నేను ఒక్క నిమిషం వికే గారు, ఇప్పుడే ఒక మంచి విజువల్ చూసా. రఘురామన్న బ్యాక్గ్రౌండ్ లో చక్కగా మంచి మా తెలుగుదేశం జెండా కనపడుతాం. చాలా ఆనందంగా ఉందన్న. రఘురామన్న మా జెండా బాగుంది అంటున్నాల. నిజమే, నేను అబ్జర్వ్ చేయలే. ఏంటి రఘు మరి తెగించేసావా? అది అన్న ఈ బలవాళ్ళు సార్, మా అన్న రఘురామన్న, మా ఢిల్లీలో మా అన్న. పైగా అది ఫ్రేమ్ లో ఉండాలని అదేదో అనుకోకుండా పెట్టింది, సోఫాలో పెట్టి పడిపోకుండా దానికి ఒక దిండు పెట్టాడు. ఎనీవే ఎవరి ఆలోచన ఆడదు. రైట్, ఓకే రైట్. బాలకోటే గారు, ఈ జరుగుతున్న హింస ఏంటండి? దీనికి కారణం ఏంటి? పైగా కొంతమంది అధికారులు ఇంకా మారలే. ప్రజల్లో వచ్చిన ఉద్యమం లాంటి పోలింగ్ పర్సంటేజ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఈసీ చెప్పిన ప్రకారం ఒక కలెక్టర్ 3 ఎస్పీని సస్పెండ్ చేయమంది, 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులు అంటే డిఎస్పీలు సిఐలు ఎవరైనా కావచ్చు. సో ఇంతమంది ఇంకా ఎందుకు మైకంలో ఉన్నారు? ఎందుకు ఇంత అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, నిజానికి ఈరోజు డిబేటు నేనేదో జూమ్ మీటింగ్లో వెళ్దామని అనుకున్నా, కానీ మీకు ఒక ప్రధానమైన ఒక అంశం చెప్దామని చెప్పేసి పని కట్టుకొని ఖర్చు అయినా కూడా స్టూడియోలో కూర్చున్నా. నా అదృష్టం కొద్దీ జనసేన ప్రతినిధులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పట్టాభి గారు ఉన్నారు, అలాగనే ఢిల్లీలో ఉన్న ప్రతినిధులు ఉన్నారు. మీకు ఒక మాట చెప్తానండి, మనం రాజకీయాల్లో పడిపోయాం పూర్తిగా. ఆయన ఏదో 151 ప్లస్ అన్నాడని, 22 ప్లస్ అన్నాడని, మనం ఒక 125 ప్లస్ అని, 128 ప్లస్ అని ఈ ప్లస్లో పడిపోయాం. కానీ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రాణం పోద్దో కూడా తెలియని పరిస్థితి అండి. శాంతి పద్ధతిలో దుర్మార్గంగా క్షీణించని ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. మనం ఎన్నికల మొదటి ప్రక్రియలో చూసాం, దాడులు జరిగినాయి, కార్ల మీద దాడులు చేశారు, రాళ్ళు వేశారు. ఇప్పుడు స్థాయి ఎలా ఉందంటే, నిన్న గనక పులపర్తి నానిది గనక గన్యాన్ని గనక ఆదుకోకపోతే ఏ ప్రమాదమైనా జరగవచ్చు. రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడి కానీ, ఒక మారణ హోమం జరుగుతుందంటే
ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిర్యాదు వాంచినట్టుగా ఇక ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఆయన గవర్నర్ పని ఆ ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశంసలు పొందే పనినే చేస్తున్నారు తప్ప పరిపాలన లేదు. నేను ఒక మాట చెప్తా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే ఇది ఒక ప్రధానమైన ఛానల్ కాబట్టి, ఇది ఎన్నికల కమిషన్ ఎస్పీలను మారిస్తేనో కలెక్టర్ను మారిస్తేనో అనంతపురం మార్చాం, పల్నాడు మార్చాం, తిరుపతి మార్చాం, లేదా పట్టాభి గారు చెప్పినట్టుగా విశాఖపట్నం మారుస్తామంటే కుదరదండి. కేంద్ర ప్రభుత్వం జోక్యం కలిగి చేసుకొని అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, గవర్నర్ సిఫారసు చేయాలండి. కేంద్రం ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందండి, అది ఢిల్లీ పిలిపించింది కాబట్టి సిఎస్లను డీజీపీని ఏదో ఒకటి చేయాలి కాబట్టి బాలకోటను తీసి వెంకటకృష్ణ పెడుతుంది, వెంకటకృష్ణ గారు తీసేసి పట్టాభి గారిని పెడుతుంది. ఏం చేస్తుంది అది? రేపు పొద్దున పోయే ప్రాణాలేంటి? రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత, ఎందుకంటే ఆయన అన్నాడు సిద్ధమా అన్నాడు, ఆయన చొక్కాలు ఇప్పమన్నాడు, ఆయన రెచ్చగొట్టాడు. రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ విధ్వంసంగా ఎందుకని జరగదని గ్యారెంటీ ఏంటి? ఇప్పటి వరకు మనం 5 ఏళ్ళు ఎన్నిసార్లు మాట్లాడాం? పేకలు కోసారా? ప్రతిపక్ష పార్టీ నాయకుల గోడలు దూకి పట్టి లాగి అరెస్ట్ చేశారా? ఒక ప్రధాన పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేశారా? శిరోముండనాలు చేశారా? మూత్ర విసర్జన చేశారా? అత్యాచారాలు చేశారా? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాడులన్నీ 6,000 దాడులు జరిగినాయి, 300 మంది హత్య చేయబడ్డారు. మనం గత 5 ఏళ్లుగా చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు అని. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో మనం చూస్తున్నాం. ఇప్పుడు బాంబులు దొరుకుతున్నాయి. మాచర్ల, వినుకొండ, పల్నాడు, తాడిపత్రి, తిరుపతి. రేపొద్దున జరగరాని ప్రాణవేదన పోతే అభ్యర్థులది ఫలితం ఏంటి? నేనైతే చెప్తున్నాను, ఒక అమరావతి బహుజన జేఏసీగా ఉద్యమకారుడిగా కేంద్ర ప్రభుత్వం జోక్యం కలుగు చేసుకొని 356 అధికరణ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 20 రోజులైనా సరే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇది చాలా సీరియస్ అంశం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను కింద స్క్రోలింగ్ చూస్తున్నా, జీవోలు మాయం చేస్తున్నారంట, వెబ్లో జీవోలు తీసేస్తున్నారంట, కొత్త మాయలు చేస్తున్నారంట. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, పురంధేశ్వరి గారిని కూడా అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీని. మీరు అమిత్ షా గారితో మాట్లాడి తప్పనిసరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. ఏ ఎమ్మెల్యే ప్రాణం పోయినా, ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రాణం పోయినా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయన లండన్ పోతున్నాడు, ఇక ఆయన రాడు. ఇందాక మనం చెప్తా, పేర్ని నాని గారు అన్నారు, నేను కనుక విధ్వంసం చెయ్యదలుచుకుంటే మమ్మల్ని ఆపేదేవడని అన్నాడు. ఏం సందేశాలు ఇస్తున్నారు వీళ్ళు? ఏం సందేశాలు ఇస్తున్నారు సార్? రక్తాలు కారుతున్నాయి. ఒక దళితుడిని, అక్కడ తాడిపత్రిలో ఉన్న దళితుడిని అర్ధరాత్రి మీద డిఎస్పీ దాడి చేసి కొట్టాడు. ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఇది ఒక సీరియస్ అంశం. పెద్దలు మీరు వెంకటకృష్ణ గారు మీ ముందే పెడుతున్న ఎజెండాని తప్పనిసరిగా అన్ని రాజకీయ పక్షాలు ఇది మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తీసుకుంటే చిన్న ఏమండి, ఆ జవహర్ రెడ్డి గారు ఏమన్నా జవహర్లాల్ నెహ్రూనా ఏంటి? నెత్తి వేరు కొట్టుకొని మాట్లాడుతున్నాం. తీసేయండి అయ్యానని, పీకేండి అయ్యానని ఇన్ని ప్రతిపక్ష పార్టీ రిపోర్ట్ వచ్చినా కూడా సీఎస్ని మారుతారా? ఆ జవహర్ రెడ్డి గారేనండి బల్లిలా గడుచుకున్నాడేంటి గోడకి? ఈ 20 రోజుల కోసం కూడా రేపు 20 రోజుల తర్వాత మెరుగులు పోతారు కదా. అంతాశ పదం మీద ఏం సంగపెడదామని, ఏం బిల్లులు ఇద్దామని ఈ రోజున 14,000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. మరి ఆ ఐపాక్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో, దానికోసం ఆయన పోయాడేమో. ఇప్పటివరకు లబ్ధిదారునికి 14,000 కోట్ల 1,400 కోట్లు వేశాడు తప్ప ఇంకా ఏమీ లేదు. ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మీరే చెప్పారు ఇందాక, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల మీడియా ముఖంగా రాలా. ఇప్పుడు వస్తున్నాడు మీడియా ముఖంగా. ఆయన హావభావాలు కానీ, ఆయన యొక్క ఉచ్చారణ కానీ, ఆయన యొక్క పనితీరు కానీ, అందుకనే కదా మనం బాధపడ్డది. మనం ఏ మాట వినుకోకుండా ఆఖరిగా ఐపాక్ను నడిపించింది, ఐపాకే పనిచేసింది. మరి ఏమైపోయారు? మంత్రులు ఏమైపోయారు? ఎమ్మెల్యేలు ఏమైపోయారు? వైసీపీ కార్యకర్తలు ఏమైపోయారు? ప్రజాస్వామ్యం ఏమైపోయింది? నువ్వు పెట్టిన సచివాలయ వ్యవస్థ ఏమైపోయింది? నీ వాలంటీర్లు ఏమైపోయారు? మాటలా మీరు చెప్పినట్టుగా ఈ కౌంటింగ్ అయిపోయి ప్రభుత్వం ఏర్పడేంత వరకైనా రాష్ట్రపతి పాలన ఇవన్నీ సీరియస్ గా డిమాండ్ చాలా వ్యాలిడ్ డిమాండ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీడ్ ఆఫ్ ది అవర్ లాగా కూడా కనపడుతోంది. సో అది ఎంతవరకు వీళ్ళు క్యారీ చేయగలుగుతారు, సాధ్యాసాధ్యాలు వేరు. కానీ మొత్తానికైతే ఆ డిమాండ్ అవసరమైన డిమాండే. చూద్దాం, దాన్ని ఆ డిమాండ్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.
బాలకోట గారు తప్పకుండా. రైట్. కిరణ్ రాయల్ గారు, తిరుపతిలో మీ దగ్గరే కదా ఆయన మీద దాడి జరిగింది. నిజానికి ఆయన అన్నట్టు గన్మెన్ ఇది లేకపోతే ఖచ్చితంగా చంపేసేవాళ్ళు, అందులో డౌటే లేదు. ఎందుకంటే అక్కడ కొట్టిన వాళ్ళు ఏంటో అది ఇంత పెద్ద పెద్ద సమ్మెట్లు పట్టుకొచ్చి దాడులు ఏంటండి, అలా సమ్మెట్లు ఎందుకున్నాయి అక్కడ, ఎవరు వీళ్ళని అలో చేసింది ఎవరో, బీర్ బాటిల్స్ ఎందుకున్నాయి అక్కడ, స్ట్రాంగ్ రూముల దగ్గర ఎందుకున్నాయి, కెమెరాలు ఎందుకు లేవు? సో ఇలాంటి ప్రశ్నలు చాలా చోట్ల వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఈవినింగ్, అసరోలను వదిలేసి అమాయకుల్ని కేసులు పెట్టి తీసుకొచ్చారనేది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి దానికి సంబంధించి వివరాలు ఏంటి? ఆ విషయం ముందు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి సార్, ఎందుకంటే భవిష్యత్తు గురించి. ఇందాక పటాభి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న విమానం బాగా చెక్ చేయాలి, ఏం తీసుకెళ్తున్నాడని. నిజమే సార్, మనం ఒక సినిమా చూసాం, కేజీఎఫ్ అనే సినిమా ఉంటుంది. అందులో హీరో ఓటమి పాలైపోయి కాల్ చేస్తారు అందరు అతన్ని. చివరికి అతను ఏం చేయాలి, ఎవరు సహాయం లేక తోచక అతను విమానంలో ఎక్కడ డబ్బులను తీసుకెళ్లి దుబాయ్లో వెళ్ళి గన్ను కొనుక్కొస్తాడు, కాల్చేద్దాం అందరూ అనేసి. మనోడు వెళ్తాడో చూసుకోవాలి సార్. రేపు ఓడిపోయినాక అందరూ గన్నిచ్చిన వైసీపీ నాయకులకి, కాల్చేంటారు ప్రజలను వైసీపీ జనసేన నాయకులు టీడీపీ వాళ్ళని. ఆ రోజు కథ సార్, వాస్తవం అదే జరుగుతుంది తిరుపతిలో కూడా. తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చూసాం, మాకు దగ్గరగా, ఎందుకంటే మా ఇంటికి దగ్గరగా ఒక 2 కిలోమీటర్లోనే ఆ మహిళా యూనివర్సిటీ ఉంటుంది, చాలా దగ్గరగానే వెళ్ళి స్పాట్లో వెళ్ళి చూసాం. అప్పటికే అక్కడ కొత్త పరిస్థితులు చేదాటిపోయింది. ఎలా ఉందంటే ఈయన గెలిచిపోతామని ధీమాలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మళ్ళీ మన అధికారం వస్తుందేమో, మనం ఏమైనా చేయొచ్చని ఆలోచనలు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి కేసీఆర్లు అక్కడ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు. అన్ని చేసిన ఒక ట్విట్ పెట్టాడు కేటీఆర్, నాకు గుర్తొచ్చింది, నాకు 3.0 లోడింగ్ అనేసి, అంటే 3వ అధికారంలోకి వస్తున్నామనేసి. తర్వాత ఏమైంది, ఆ ట్విట్ డిలీట్ చేశాడు వెంటనే 3 రోజుల తర్వాత కంతా. అది తెలుసుకోలేదు, ఈయన ఏదో మీటింగ్ పెట్టేసి అక్కడ అభివృద్ధి చేసిన కేటీఆర్ని పక్కకు పెట్టారు. మార్పు కోరుకున్న ప్రజలు ఇక్కడ మీరు ఏమి చేయాలి, ఉన్నది పోగొట్టినారు, రౌడీజం, రాక్షసత్వం, ఇవన్నీ కూడా ప్రజలు కోరుకోరు. కాబట్టి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో చంద్రగిరి ప్రాంతాన్ని, అంటే తిరుపతి రూరల్ జరిగింది కూడా తిరుపతిలో ఉన్న గొడవ, అనంతపూర్ కడపకి ఫ్యాక్టరీస్ తీసుకొచ్చారు సార్. ప్రజలు భయం భ్రాంతులతో మీ దగ్గర పల్నాడులోనే ఎక్కువ జరుగుతోంది సార్. అదే చెప్తాను సార్, రాయలసీమలో ఫ్యాక్టరీస్ ఒకప్పుడు సినిమాలు కర్నూలులోనో కడపలోనో సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం సినిమా మారిపోయింది, మొత్తం పల్నాడు తిరుపతి చుట్టుపక్కల వెళ్ళిపోయింది. మనం చూసుంటాం రాయలసీమలోనే వెబ్ కాస్టింగ్ జరిగింది. తిరుపతిలో ఫస్ట్ టైం వెబ్ కాస్టింగ్, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో వెబ్ కాస్టింగ్ ఎలక్షన్ జరిగిందంటే ఎంత భయభ్రాంతికి గురి చేస్తున్నాం చూడండి. ఇక్కడ పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇక్కడ కొంతమంది చేతుల్లో అధికారం వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ కింద అందరూ బతకాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్, నాని గారి మీద జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. మేము వెళ్ళి చూసాం సార్. అక్కడ అసలు వైసీపీ శ్రేణులు ఫస్ట్ ఉన్నారు, 20 మంది ఉన్నారు, అందరూ మధ్యలో ఉన్నారు. బాటిల్ తెచ్చుకోవాలి, రాడ్లు తెచ్చుకోవాలి. భాను అతను జెడ్పీటీసీ, అతను జెడ్పీటీసీ, ఒక కామన్ మ్యాన్, వాళ్ళ వైఫ్ జెడ్పీటీసీ, అతను కాదు వాళ్ళ వైఫ్ జెడ్పీటీసీ ఇక్కడ తిరుపతి పక్కలో. అతను చెవిరెడ్డికి అత్యంత ప్రేమ అభిమాని అనుచరుడు. ఆయన గిఫ్ట్గా ఏమో రేపు మళ్ళీ అధికారం వస్తుందేమో, నాకు ఇంకే వేరే పదవి ఇస్తారేమో ఆలోచనలో ఆవేశంతో ఆ సుత్తు తీసుకెళ్లి కొట్టడం, ఇవన్నీ చూసాక ఇన్స్టెంట్ ఏమవుతుంది తిరుపతిలో పరిస్థితులు. పోలీసులు అక్కడ ఉన్నారు, వేడుకు చూస్తారు, ఆఖరి పోలీసులు గన్మెన్ చేతిలో గన్ లేకపోతే నర్రూప రాక్షసుల సుత్తులతో దాడులు చేయడం, తలలు పగలు కొట్టేద్దామా నేను సుత్తులు సార్. సార్ నాని గారికి అదృష్టం అదే సార్, చాలా పెద్ద పైన కాల్పులు జైల్లో పెడితే సత్యదాకా బయటకు రాకూడనంత శిక్షలు వేయాల్సిన. ఇప్పుడు దొరికారండి సార్, ఇప్పుడు 13 మంది దొరికారంట. ఆ 13 మందిలో 2 A1 A2 పెట్టారు, మిగతా ఎవరు తెలియదు. అప్పేలు అసలు నిందితులు చూద్దాం ఈ చర్యల తర్వాత అయినా కఠినంగా వ్యవహరిస్తారు.